హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. మనం రీసెంట్గా వన్ షాట్ సిరీస్లో భాగంగా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ మీకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆర్డర్ వైజ్ తీసుకుంటే చాప్టర్ 1 రియల్ నెంబర్స్ మనం ఫినిష్ చేసుకున్నాం. చాప్టర్ 2 పాలినామియల్స్ మనం ఫినిష్ చేసుకున్నాం. చాప్టర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఫినిష్ చేసుకున్నాం. చాప్టర్ 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫినిష్ చేసుకున్నాం. ఈ 4 చాప్టర్స్ సెమిస్టర్ 1లో వన్ షాట్స్ అనేది మీకు ఉంది విత్ నోట్స్ కూడా. నోట్స్ పీడిఎఫ్ అనేది కమెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఉండుకొని 5th చాప్టర్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇది కానీ మనం ఫినిష్ చేసుకున్నామంటే తర్వాత మనకి ఇక్కడ పెండింగ్ ఉండేవి ఏంటి? కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ ట్రయాంగిల్స్. ఇంకా సెమిస్టర్ 2 తీసుకుంటే ట్రిగనామెంట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగనామెంట్రీ మీకు వన్ షాట్ ఫినిష్ చేసేసాం. అండ్ ప్రాబబిలిటీ కూడా వన్ షాట్ ఫినిష్ చేసేసాం. ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని ఈ మంత్లో మనం ఫినిష్ చేసుకుంటాము. సో ఏది మిస్ చేసుకోకుండా మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీకు 9th వరకు టచ్ లేని ఒక చాప్టర్ అనమాట. బట్ 9th లో ఐ థింక్ మీ అందరికి సీక్వెన్స్ అండ్ సిరీస్ అని వినే ఉంటారు. తెలంగాణ వాళ్ళక లైక్ ఆంధ్ర వాళ్ళకి ఐడియా లేదు, కానీ మీకైతే సీక్వెన్స్ సిరీస్ అనే మాట అయితే మీరు వినే ఉంటారు మీ 10th మీ మ్యాథ్స్ జర్నీలో. సో దానికి రిలేటెడ్ చాప్టరే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. అండ్ దీన్ని మీరు ఇగ్నోర్ చేయకూడదు 100%. ఎందుకంటే మీకు ఇది క్లాస్ 10కి మాత్రమే కాదు, ఇంటర్మీడియట్లో కూడా మంచి వెయిటేజ్ అనేది ఉందన్నమాట. లైక్ మీకు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు, మొత్తం ప్రోగ్రెషన్స్ ఉంటుంది దాంట్లో. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అనేసి చాలా వస్తాయి. మీరు జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాంటిదే మీకు 10th క్లాసు. సో ఈ చాప్టర్ని ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఇంటర్మీడియట్లో ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ అంత బాగా అర్థమవుతుంది. అండ్ ఇంటర్మీడియట్లో పబ్లిక్ ఎగ్జామ్కి మాత్రమే కాదు, జేఈఈ ఎప్సెట్ కూడా ఇది మంచి వెయిటేజ్ ఉందన్నమాట. కాబట్టి మీరు మీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కూడా దీన్ని వినాలి. అండ్ క్లాస్ 10 వింటున్న వాళ్ళు అప్రాక్సిమేట్లీ 6 మార్క్స్ వెయిటేజ్ అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది. ఇన్ని ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఈ చాప్టర్ని ఇగ్నోర్ చేయకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఈ క్లాస్ని పూర్తిగా చివరి వరకు వినండి, మీకు బాగా అర్థమవుతుంది. అసలు బేసిక్ నుంచి చెప్తాను, అర్థం కాదు అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చాప్టర్స్ లెక్కన దీంట్లో ఎక్కువ ఫార్ములాలు ఉండవు. 2 ఫార్ములాలు. క్వశ్చన్ అర్థం చేసుకున్నామా, ఆన్సర్ రాసినామా, అంతే. ఇంకా ఆ 2 ఫార్ములాలు నువ్వు బ్లైండ్గా వాడినా కూడా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అదొకటి. ఇంకోటి, దీనికి సొల్యూషన్స్ మీకు నోట్స్ మొత్తం ఇప్పుడు కమెంట్ సెక్షన్లో ఉంటుంది పిన్ చేసి, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. వీటిని అబ్జర్వ్ చేయండి ఒకసారి. 1 2 3 4 పెరుగుతా పోతుంది, డాట్ 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 అంటే ఇంకా సో ఆన్ అని లిస్ట్ ఆఫ్ నెంబర్స్. దీన్ని బాగా గమనిస్తే 1కి 1 యాడ్ చేస్తే 2 వచ్చింది, 2కి 1 యాడ్ చేస్తే 3 వచ్చింది, 3కి 1 యాడ్ చేస్తే 4 వచ్చింది. అంటే ఆ సిరీస్ ఆఫ్ నెంబర్సే ఒక పర్టికులర్ రిలేషన్ ఉంది వాటి మధ్య. ఏంటి డిఫరెన్స్ అనేది 1 ఉంది అన్నిటి మధ్య. ఇప్పుడు దీనికి దీనికి తేడా ఎంత? 1. దీనికి దీనికి గ్యాప్ ఎంత ఉంది? 1. దీనికి దీనికి గ్యాప్ ఎంత ఉంది? 1. అలా 1 ప్లస్ అంటే ఏంటి? యాడ్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట, పెరుగుతా పోతుంది. అంటే మీరు చెప్పగలుగుతాం ఇప్పుడు 10వ నెంబర్ ఏంట్రా దీంట్లో అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అని మనం చెప్పగలుగుతాం. ఎలా చెప్పగలుగుతున్నాం? ఆ గ్యాప్ ఉంది కాబట్టి. అదే ర్యాండమ్గా నేను 1 2 6 8 10 15 అంటాను, అప్పుడు సడన్ గా నేను 10th నెంబర్ చెప్పమంటే నువ్వు చెప్పగలుగుతావా? లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన నెంబర్స్ ఆర్డర్లో ఒక రిలేషన్ అంటూ ఏమీ లేదు కాబట్టి. సో రిలేషన్ ఉందనుకో, దాన్నే మనం ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. బట్ ఆ రిలేషన్ ఎలా ఉండాలంటే సమ్ కావచ్చు, డిఫరెన్స్ కావచ్చు, గ్యాప్ అయితే ఉండాలి. దేర్ షుడ్ బి ఏ డిఫరెన్స్. దట్ డిఫరెన్స్ మైట్ బి అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, అంతే. మల్టిప్లికేషన్ డిఫరెన్స్ ఇప్పుడు 2 ఉంది, 2 2 4 ఉంది, 4 2 8 ఉంది, 8 2 16 ఉంది. సార్ ఇప్పుడు ఇది వచ్చి ఇంటూ 2 వేస్తే 4 వచ్చింది, ఇంటూ 2 వస్తే 8 వచ్చింది, 8 ఇంటూ 2 వేస్తే 16 వచ్చింది. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కాదు. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ప్లస్ ఆర్ మైనస్, అంటే డిఫరెన్స్ అయితే ఉండాలన్నమాట. ఓన్లీ డిఫరెన్స్. ఇది డిఫరెన్స్ కాదుగా. ఇప్పుడు 4కి 2కి డిఫరెన్స్ ఎంత? 4 - 2 2. 8కి 4కి డిఫరెన్స్ ఎంత? 4. కాబట్టి డిఫరెన్స్ లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 100 70 40 10 పోతా ఉంది. మరి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా? ఎలా ఉంది? 70లోంచి 100 తీస్తే -30, అంటే సింపుల్గా 100లోంచి 30 తీసినాం, 70 వచ్చింది. 70లోంచి 30 తీసినాం,
40 వస్తుంది. తీస్తున్నాం కాబట్టి మైనస్ పెట్టా, 40లోంచి 30 తీస్తున్నాం, 10 వచ్చింది. అంటే వీటన్నిటి మధ్య గ్యాప్ అనేది కామన్ గా ఉందా? ఇఫ్ దేర్ ఈజ్ ఎ కామన్ గ్యాప్, that is called common difference. If there is a common difference between the numbers, then that series is called arithmetic progression. తర్వాత -3 -2 -1 0 అనుకో. ఇప్పుడు -3 -2 -3 లోంచి మనం -1 +1 -3కి +1 వేస్తే ఎంత? -2 కదా. చూడు, -3కి +1 యాడ్ చేసిన -2 వచ్చింది. -2కి +1 యాడ్ చేస్తే -2 +1 -1, -1కి +1 యాడ్ చేస్తే -1 +1 0. సో ఇది కూడా ఒక కామన్ గ్యాప్ ఉంది. సో ఇలాగ మీరు ఏది గమనించినా కూడా కామన్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చూడు, 3కి 3కి అది ఎలా మనం కనుక్కోవాలి అంటే సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ టర్మ్ ని తీసే. ఇప్పుడు 2 లోంచి 1 తీస్తే 1 వచ్చిందా, 3 లోంచి 2 తీస్తే 1 వచ్చిందా, 4 లోంచి 3 తీస్తే 1 వచ్చిందా, అది +1 -1 చూసుకో, +1 వచ్చింది. అలానే 70 లోంచి 100 తీస్తే -31 వచ్చిందా, 30, 40 లోంచి 70 తీస్తే -30 వచ్చిందా, 10 లోంచి 40 తీస్తే -30 వచ్చిందా. అలాగా కామన్ డిఫరెన్స్ ఉంది అంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ చూడండి, 3 లోంచి 3 తీస్తే 0, మళ్ళీ 3 లోంచి 3 తీస్తే 0, 3 లోంచి 3 తీస్తే 0, కామన్ డిఫరెన్స్ 0. డిఫరెన్స్ అనేది కామన్గా ఉంది. సో అది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్. తర్వాత -1కి -1.5, -2కి -2.5 ఇక్కడ చూసుకుంటే -1.5 లోంచి -1 తీయడం అంటే ఏంది? -1.5 లోంచి -1 తీయాలి. సబ్ట్రాక్షన్ అంటే చూసుకోండి, బాగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ 70 -100 వేసిన, ఎందుకంటే అక్కడ +100 ఉంది కాబట్టి. ఇక్కడ మైనస్ పెడతాను, మైనస్ లాగానే 100 ఉంది కాబట్టి 100 పెట్టినా, కానీ ఇక్కడ -1 ఉంది. మీరు ఇది మిస్ అయిపోతారు. ఓకేనా? మీరు సింపుల్గా ఏం చేస్తారు చెప్పనా, -1.5 -1 అనుకుంటారు, కానీ ఇక్కడ ఉండేది -1. సో ఈ మైనస్ అనేది డిఫరెన్స్కి పెట్టుకున్న మైనస్. ఈ -1 అనేది మనం ఇంకా రాయలేదన్నమాట. సో అలా రాసుకుంటే ఇలా వస్తుంది. సో -1.5 మైనస్ ఇంటూ మైనస్ +1 అంటే ఎంత వచ్చింది? -0.5. అంతే కదా. -1.5కి -0.5 యాడ్ చేస్తే మీకు -1.5 వస్తుంది. ఓకే, అలానే -2 చూసుకో, -2 -1.5. సో -2 మైనస్ ఇంటూ మైనస్ +1.5. -2 లోంచి +1.5 తీస్తే ఎంత? -0.5. సో మళ్ళీ సేమ్ డిఫరెన్స్ వచ్చిందా అంటే ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. అర్థమైందా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ కనుక్కోవాలంటే సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్ము, లేదా థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్ము, లేదా ఫోర్త్ టర్మ్ నుంచి థర్డ్ టర్ము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందంటే, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకునే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఫస్ట్ టర్మ్ ఏ అనుకో, కామన్ డిఫరెన్స్ని ఫస్ట్ టర్మ్ చూడు, ఫస్ట్ టర్మ్ మొదటి టర్మ్ ఏ అనుకో, దాని మధ్య ఉన్న కామన్ డిఫరెన్స్ డి అనుకో. ఇప్పుడు మనకు ఫస్ట్ టర్మ్ తెలిసింది, సెకండ్ టర్మ్ ఏమవుతుంది? సెకండ్ టర్మ్ ఏంటి? ఏ ప్లస్ డీనే కదా, పెరుగుతా పోతాందిగా. ఇంతసేపు చూసారు 1 2 3 4 చూడండి, ఫస్ట్ టర్మ్ 1. సెకండ్ టర్మ్ ఏంటి? ఏ ప్లస్ డి అన్న, అంటే 1కి డి యాడ్ చేసిన, డి అంటే ఏంది ఇక్కడ 1. ఫస్ట్ టర్మ్ ఏంది 1, 1కి 1 యాడ్ చేస్తే 2 వచ్చింది, మళ్ళీ 2కి 1 యాడ్ చేస్తే 3 వచ్చింది, 3కి 1 యాడ్ చేస్తే 4 వచ్చింది. అర్థమవుతుందా? అంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా చూసుకోండి. ఇప్పుడు 1 2 3 4 5 అనుకో. సో ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d, సో ఆన్. బాగా గమనించి ఇప్పుడు దీనికి చెక్ చేసుకో. ఇక్కడ ఏ అంటే 1, డి అంటే 1, ఏ అంటే 1 వచ్చింది. ఏ ప్లస్ డి అంటే 1 + 1 2 ఉందా? 1 + 2 × 1, 2 × 1 అంటే 2, 2 + 1 3 వచ్చిందా? నెక్స్ట్ ఏ అంటే 1, డి అంటే 1, 3 × 1 3, 3 + 1 4 వచ్చిందా? సో ఇంక్రిమెంట్ అనేది అలా పెరుగుతా పోతుంది. డిఫరెన్స్ అనేది కామన్ డిఫరెన్స్ ఉండడంతో మనకు అలా వెళ్తూ ఉందా. ఇలా చివరి వరకు ఎంతవరకు ఎండింగ్ ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ ఎండింగ్ ఉంటే అది ఎలా ఉంటుంది అంటే ఏ ప్లస్ n - 1 × d, దీన్ని లాస్ట్ టర్మ్ అంటారు. దీన్ని
లాస్ట్ టర్మ్ అంటారు. అంటే ఎలాగా బాగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టర్మ్ తీసుకుంటే ఏ వచ్చింది, సెకండ్ టర్మ్ ఏంటి ఏ ప్లస్ డి వచ్చింది, థర్డ్ టర్మ్ ఏంటి ఏ ప్లస్ 2d. అంటే సెకండ్ అంటే ఇక్కడ 1d, థర్డ్ అంటే 2d, మరి ఫోర్త్ అంటే ఫోర్త్ టర్మ్ ఏమొస్తుంది ఏ ప్లస్ 3d, ఫోర్త్ అంటే 3d. ఇప్పుడు సడన్ గా నిన్ను 100th టర్మ్ కనుక్కో అంటాడు. ఇప్పుడు A1 ఇది ఏమనుకుంటామంటే ఫస్ట్ టర్మ్ ని మనం ఇంత రాసుకోలేం, ఫస్ట్ టర్మ్ అని ప్రతిసారి రాసుకోలేం కాబట్టి దీన్ని A1, దీన్ని A2, దీన్ని A3 అంటే దీని మీనింగ్ ఏంది థర్డ్ టర్మ్. ఇది A4 నొటేషన్ అనమాట. ఇలా పొడుగ్గా రాసుకునేదానికంటే సింపుల్గా ఇది AN లాస్ట్ టర్మ్ అని. సో ఇప్పుడు నేను ఏం అడగాలనుకుంటున్నానంటే సడన్ గా మిమ్మల్ని A100 కనుక్కోమంటే ఎటువంటి హెసిటేషన్ లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏ ప్లస్ 99d అని రాస్తాం. ఎందుకు ఇక్కడ ఇప్పుడు చూడండి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఇలా కాకుండా మీకు ఇప్పుడు ఇలా రాస్తే అర్థమవుతుంది. చూడండి A1, A2, A3, A4. 2 ఉంటే 1 ఉంది, 3 ఉంటే 2 ఉంది, 4 ఉంటే 3 ఉంది, 100 ఉంటే 99. ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని A117 అడిగారు, 117th టర్మ్ అడిగారు, అప్పుడు ఏమొస్తుంది ఏ ప్లస్ 116d. అర్థమవుతుందా? అంటే దీనికంటే ఒకటి తక్కువ రాసుకుంటాం. ఫార్ములా ఏంలా ఇదే ఫార్ములా. ఇప్పుడు ఫార్ములా చెప్తాను చూడండి. ఇక్కడ ఈ లెసన్ మొత్తానికి మనము రెండు ఫార్ములాలు. ఫస్ట్ nth టర్మ్ an ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది ఫార్ములా బట్టి కొట్టాల్సిందే. ఇంకా ఈ ఫార్ములాని మీరు బట్టి కొట్టాలన్నమాట. ఇప్పుడు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఏంటంటే ఇది nth టర్మ్. ఇప్పుడు ఒక 100 నెంబర్లు ఉన్నాయి, ఒక 100 నెంబర్ల సిరీస్ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 అనుకో. 90 నెంబర్ ఏంటంటే 90, 100 నెంబర్ ఏంటంటే 100. అలా కాకుండా 1 5 9 13 ఇలా పెంచుకుంటా పోతున్నాడు. ఒక కామన్ డిఫరెన్స్ పెట్టుకొని చాలా పెద్ద సిరీస్ అంటున్నాడు, 200 నెంబర్లు ఉన్నాయి అంటున్నాడు. 150 నెంబర్ ఏంది అని అడిగితే నువ్వు ఎలా కనుక్కుంటావు? మనకు తెలియదు కదా, కాబట్టి దాన్ని an అనుకుంటాం. n అంటే మనకు తెలియని nth టర్మ్. ఒక సిరీస్ మొత్తంలో మనకు తెలియని ఒక మధ్యలో ఉండే ఎక్కడో nth టర్మ్ ని మనం an అనుకుంటాం. దానికి ఫార్ములా ఏంది ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీంట్లో నుంచే మనం ఈజీగా ఇన్సేపు అంతా కనుక్కున్నాం. ఇప్పుడు చూడండి నీకు 1 కావాలి, A1 కావాలి. చూడండి ఇందాక మనం A1 మనకేమొచ్చింది ఇక్కడ ఏ, ఇక్కడ వస్తుంది చూడండి ఏ ప్లస్ n ప్లస్ లో 1 పెట్టాం. 1 మైనస్ 1 ఇంటూ డి అంటే 1 మైనస్ 1 అంటే 0 అయిపోయింది. అలానే A2 అంటే ఏ ప్లస్ 2 మైనస్ 1 1 ఇంటూ డి. అలానే A3 కావాలంటే 3 మైనస్ 1, ఎందుకంటే n ప్లేస్ లో 3 పెట్టుకున్నా, 3 మైనస్ 1 2d. అర్థమవుతుందా? మనము ఈ ఫార్ములా నుంచి డైరెక్ట్గా ఇవి నేర్చి పెట్టుకునేస్తున్నాం అనమాట, షార్ట్ కట్. ప్రతిసారి ఫార్ములా వేయాల్సిన పనిలా. నీకు సడన్ గా ఏ 15th టర్మ్ అనుకో అన్నాడు అనుకో, నువ్వు మళ్ళీ ఏ ప్లస్ 15 మైనస్ 1 ఇంటూ డి, ఏ ప్లస్ 14d అంత రాయాల్సిన పనిలా. A15 అంటే ఏ ప్లస్ 14d, A25 అంటే ఏ ప్లస్ 24d. అలాగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ డి అనేది తర్వాత ఏం వాల్యూ, ఏ అనేది ఏం వాల్యూ మళ్ళీ చూసుకుంటాం అనమాట. సో ఇక్కడ మీకు ఎగ్జామ్లో కూడా ఏం చేస్తాడంటే ఈ ఫార్ములా రాయండి, ఫార్ములా రాసి ఈచ్ టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. సో an ఏంటంటే nth టర్మ్. సో ఈ ఫార్ములా రాసి ఇది రాస్తే నీకు 2 మార్క్స్ వస్తుంది. ఏ ఏంటంటే ఫస్ట్ టర్మ్, n ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్, డి ఏంటంటే కామన్ డిఫరెన్స్. ఇదన్నమాట ఫార్ములా. సో ఈ ఫార్ములా నువ్వు బాగా నేర్చుకున్నావు అంటే అసలు దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. దీన్ని నువ్వు బాగా నేర్చుకున్నావు అంటే నువ్వు ఎంత టర్మ్ కనుక్కోవడం మీద ఎక్స్పోర్ట్ అయిపోతావు అనమాట. ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు రైట్ ఫస్ట్ 4 టర్మ్స్.
ఆఫ్ ఎన్ ఏపీ వెన్ ద ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ద కామన్ డిఫరెన్స్ డి ఆర్ గివెన్ బిలో. అంటే ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ ఇచ్చాడు, అంతే కదా. అది తెలిసి నువ్వు ఎంత పెద్ద సిరీస్ అయినా రాయొచ్చా. సిరీస్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సిరీస్ అది ఎలా ఉంటుంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d ఇలా పోతా ఉంటుంది. వాడు ఏం రాయమన్నాడు, ఫస్ట్ 4 టర్మ్స్ కనుక్కో అంటున్నాడు. ఫస్ట్ వన్ తీసుకో, ఏ 10. సెకండ్ టర్మ్ ఏంటి, ఏ ప్లస్ డి అంటే 10 + 10 20. ఇంకా దీన్ని రెండింటిని చూస్తేనే నీకు అర్థమైపోయింది ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 10 ఉంది. ఎట్ట చెప్తాం 10, 20 - 10, A2 - A1. మీరందరూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డి ఎలా కనుక్కోవాలి సార్ అంటే, ఇప్పుడు A1, A2, A3, A4 ఇలా ఉంటది కదా. A2 - A1 అది కూడా డిఏ, A3 - A2 అది కూడా డిఏ, A4 - A3 అది కూడా డిఏ. అంటే దీన్ని బట్టి నువ్వు ఏం అర్థం చేసుకోవాలా, 2 టర్మ్స్ మధ్య కామన్ డిఫరెన్స్. ఇప్పుడు ఇవన్నీ డీలే. అలాగా ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు చెప్పు 20 - 10, A2 - A1 10. వాడు క్వశ్చన్లో ఇచ్చిన డీనే అంతా పెంచుకుంటా పోతావు, 10, 20, 30, 40 అంతే. ఫస్ట్ 4 టర్మ్స్ అడిగాడు. అర్థమైందా లేదా, అర్థమైందా? ఓకే. సో సెకండ్ వన్ తీసుకుంటే ఏ ఉండుకొని -2, డి ఉండుకొని 0. డి 0 అంటే ఈ ఫార్ములాలో ఇవంతా 0 0 0, ఇంకా మిగిలింది ఏ ఏ ఏ ఏ కదా, అంతేనా? అంటే -2, -2, -2, -2 అంతే. చూడు చెక్ చేసుకుందాం. A2 - A1 -2 -2 అంటే -2 + 2 0, -2 -2 -2 + 2 0 అంటే డి 0 వచ్చింది క్వశ్చన్లో ఇచ్చినట్టు అయిపోయింది. మరి థర్డ్ వన్ ఇంకా మీరే చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఒక సినిమా కాదు గైస్, వీడియో చూసే వాళ్ళందరికీ చెప్తున్నా. నేను చెప్తూ ఉంటే మీరు ఒక నోట్స్ పెట్టుకొని ఫాస్ట్గా చేసుకోవాలి, ఎందుకంటే క్యాచ్ చేసేసినారు. ఏని డీని తెలుసుకుంటే సిరీస్ ఇలా ఉంటుంది, సబ్స్టిట్యూట్ చేసుకోవడం. ఇప్పుడు థర్డ్ టర్మ్ A4 D3 -3. బాగా చూడు, A4 D -3 +3 కాదు -3 అంటే A + D అంటే ఏంది 4 -3 అంటే ఎంత 1. అంటే 4లోంచి 3 తగ్గించా. ఎప్పుడైనా డి నెగిటివ్లో ఉందంటే తగ్గించాలి, డి పాజిటివ్లో ఉందంటే పెంచాలి. ఇక్కడ చూడు, ఇక్కడ డి 10 ఉంది ఫస్ట్ క్వశ్చన్లో, అందుకే పెంచుకుంటా పోయినా 10, 20, 30. థర్డ్ క్వశ్చన్లో డి -3 ఉంది, అంటే 3 తగ్గించుకుంటూ వచ్చిన. 4లోంచి 1 తీసిన, 3 1 అయింది. 4లోంచి 3 తీస్తే 1 అయింది. 1లోంచి 3 తీస్తే 1 -3 ఎంత -2 కదా. -2 నుంచి -3 చేస్తే -5. 4 టర్మ్స్ రాసేసాను అలాగా. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకుంటే ఏ = -1, డి = 1/2. వాడు ఫ్రాక్షన్స్ ఇవన్నీ ఏమనేవన్నీ బేసిక్స్ మనం స్ట్రాంగ్ ఉంటే మనం చేయగలుగుతాం. కాన్సెప్ట్ మనం స్ట్రాంగ్ ఉంటే డి నెగిటివ్ ఇసేయండి, పాజిటివ్ ఇసేయండి, ఫ్రాక్షన్ ఇసేయండి, నెంబర్ ఇసేముంది. ఇప్పుడు డి 1/2 అంటున్నాడు. ఫస్ట్ ఏ -1, సెకండ్ టర్మ్ ఏంటి ఏ + డి అంటే -1 + 1/2 కదా. అంటే ఏమవుతుంది, ఎల్సిఎం చేస్తే కింద డినామినేటర్లో 2 ఉంటుంది. -2 + 1/2 -1/2 -2 + 1 -1 ఎలా చేశాను, ఎల్సిఎం చేశాను. ఇవి బేసిక్స్. సో -1/2. ఓకే. తర్వాత థర్డ్ టర్మ్ అడుగుతున్నాడు. థర్డ్ టర్మ్ ఏంటి మనకు, ఏ అంటే -1 + 2d, డి అంటే 1/2, 2 × 1/2. ఇక్కడ చూడండి, ఇది న్యూమరేటర్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉంది. ఇంకా -1 + 1 అంటే 0. ఇక్కడ ఏమొస్తుంది, -1 -1/2 0 0 తర్వాత హాఫ్ యాడ్ చేసుకుంటే 1/2, తర్వాత ఇంకా యాడ్ చేసుకుంటే 1. లాజిక్ అంటే హాఫ్ పెంచుకుంటా పోతున్నాం. -1కి హాఫ్ పెంచితే -1/2, -2కి హాఫ్ పెంచితే 0, 0కి హాఫ్ పెంచితే 1/2 అలాగనమాట. సో సిమిలర్లీ ఫిఫ్త్ వన్ డెసిమల్లో ఇచ్చాడు. ఎలాగైనా ఇచ్చుకొని, డెసిమల్లో ఇచ్చుకొని, ఎలాగైనా ఇచ్చుకొని. సో ఇక్కడ గమనించినట్టయితే ఏ ఉండుకొని -1.25, డి ఉండుకొని -0.25. ఏ ఉండుకొని -1.25 అంటే ఫస్ట్ టర్ము, -0.25 అంటే -1.25కి -0.25 తీసేయాలి. అంటే మైనస్ + డి. చూడండి, ఏ రాసినాను
ప్లస్ డి ప్లేస్లో -0.25 మైనస్ మైనస్ ఉంది కాబట్టి అడిషన్ అవుతుంది, మైనస్ పెడతాము. -1.25 -0.25 ఎంత? -1.5. అలానే థర్డ్ టర్మ్ తీసుకో, -1.25 ప్లస్ 2 ఇంటూ -0.25 -1.25 ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇంటూ 0.25 అంటే ఎంత? 0.50. ఈ మల్టిప్లికేషన్స్ మీకు వచ్చో రాదో చూసుకోండి. 0.25 ఇంటూ 2. ఫస్ట్ ఈ పాయింట్లు జీరోలు పక్కన పెడితే 25 2 = 50. 2 నెంబర్స్ ముందర డెసిమల్ ఉంది, పెట్టేసిన అంతే, 0.25. అలాగా -1.25కి -0.5 యాడ్ చేస్తే -1.75. సో మీకు అర్థమవుతుందా? మరి ఫోర్త్ టర్మ్ ఏంటో మీరే చెప్పండి. a + 3d వేస్తాం అంతే. సో సింపుల్. దీనికి ఇంకో -0.25 యాడ్ చేసుకున్నాం అనుకో -2 అవుతుంది అంతే. 4 టర్మ్స్ వచ్చేసినాయి. ఇది సింపుల్. అసలు 1 మార్క్ కూడా ఇవ్వరు మీకు, బట్ ఫర్ మనం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం. మరి ఇది చూడండి, ఇక్కడ జస్ట్ మిమ్మల్ని అయితే టర్మ్స్ కూడా రాయమనట్లా. ఇందాక ఏం చేశాడు, ఏ ఇచ్చాడు, డి ఇచ్చాడు, 4 టర్మ్స్ రాయంటున్నాడు. ఇక్కడ ఏం చేశాడు, వాడే 4 టర్మ్స్ ఇచ్చేసి ఏ కనుక్కో డి కనుక్కో అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ వన్లో ఏ అంటే ఏంది? ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ వన్ దాంట్లో ఏ అంటే ఏంది? ఇక్కడ 3. మరి డి ఎలా కనుక్కోవాలి? a2 - a1. a2 అంటే ఏంది? 1. a1 అంటే ఏంది? -3 -2. ఒకటే కనుక్కునేస్తే తప్పు అనమాట. అంటే ఒకటే కనుక్కునేస్తే తప్పు. రెండోది కూడా చెక్ చేయి. రెండోది కూడా చెక్ చేస్తే -1 a3 - a2 a3 - a2 -2. సో నీకు a2 - a1 వేసినా, a3 - a2 వేసినా -2నే వచ్చింది. సో డి వాల్యూ -2. ఏ వాల్యూ కనుక్కున్నాము, డి వాల్యూ కనుక్కున్నాము. అలానే సెకండ్ వన్ చూడండి, -5 -1 3 7 ఇది ఒక సిరీస్ ఇచ్చాడు. సో దీంట్లోంచి ఏ వాల్యూ ఏంటి? -5. ఫస్ట్ టర్మ్ రాసేసిన. డి వాల్యూ కావాలా? డి వాల్యూ కావాలంటే సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ తీయాలా. సెకండ్ టర్మ్ ఏంటి? -1 మైనస్ ఫస్ట్ టర్మ్ ఏంటి? -5. అవునా? సో -1 మైనస్ ఇంటూ మైనస్ +5. సో -4. అర్థమవుతుందా? సో డి వాల్యూ -4. ఏ వాల్యూ? డి వాల్యూ. అర్థమైందా? అర్థమైందా? అండర్స్టాండ్? సో ఈ రెండిట్లో ఎక్కువ మంది ఇబ్బంది పడేది ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, డెసిమల్ ఉంది, అలా అని. బేసిక్ అడిషన్స్, బేసిక్ మల్టిప్లికేషన్స్ చిన్నప్పుడు నేర్చుకోండేదే. బట్ మనం ఈ ఫార్ములా ఇది ఇక్కడేముంది గైస్? సబ్ట్రాక్షన్లు ఉంది. సబ్ట్రాక్షన్లు రాకపోతే తప్పు అవుతుంది, అంతేగాని కాన్సెప్ట్ అయితే అర్థమైనట్టే కదా. సో తర్వాత థర్డ్ వన్ తీసుకోండి మీరు. ఈ సిరీస్లో ఏ అంటే ఏంది? ఫస్ట్ టర్ము. సో ఏ రాసేసిన, ఏ = 1/3. డి అంటే ఏంది? సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ తీయాలి, 5/3 మైనస్ 1/3 అంటే ఫార్ములా a2 - a1 గుర్తుపెట్టుకోండి. సో డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి మొత్తానికి 3 వచ్చింది. న్యూమరేటర్లో 5 ఉంది, -1 ఉంది. 5 - 1 ఎంత? 4. అంత అయిపోయింది. డి వాల్యూ వచ్చేసింది. సో ఫోర్త్ వన్ చివరిది. ఏ వాల్యూ ఎంత ఇక్కడ? 0.6. ఫస్ట్ టర్మ్ కాబట్టి 0.6 అనమాట. తర్వాత డి వాల్యూ ఏంటి? a2 - a1 అంటే ఎంత? 1.7 - 0.6. 1.7లో నుంచి 0.6 తీస్తే ఎంత? ఇక్కడ 1.1 అనమాట. అంతేనా? దట్స్ ద థింగ్. సో ఇది బేసిక్స్ అనమాట. ఇంకా మనం అసలైన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళలేదు. ఒకసారి ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఏపీ. ఇది ఏపీయా కాదా? ఇందాకే చెప్పా, స్టార్టింగ్లో చెప్పాను, కామన్ డిఫరెన్స్ ఉంటే అది ఏపీ, కామన్ డిఫరెన్స్ లేకపోతే ఏపీ కాదు. మీరే చెప్పండి. 2486. ఇక్కడ డి వాల్యూ ఫస్ట్ కనుక్కో. a2 - a1 ఎంత? 4 - 2 ఎంత వచ్చింది? 2 వచ్చింది. మరి డి వాల్యూ a3 - a2 అన్న కూడా డీనే కదా. a3 - అంటే a3 అంటే 8, a2 అంటే 4. కామన్ డిఫరెన్స్ ఉందా ఇక్కడ? నో. సో నాట్ ఏపీ. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఏపీ. మరి ఇది చూడండి, ఇక్కడ డి వాల్యూ ఎంత ఏంది? a2 - a1 వేసుకో,
మైనస్ 3.2 మైనస్ ఆఫ్ మైనస్ 1.2 మైనస్ 3.2 ప్లస్ 1.2 అంటే -2. ఇంతటితో ఆగకూడదు. ఇప్పుడు A3 మైనస్ A2 కనుక్కో. A3 మైనస్ A2 కనుక్కుంటే -5.2 మైనస్ ఆఫ్ మైనస్ 3.2 -5.2 ప్లస్ 3.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇంకా -5.2 లోంచి -3.2 తీస్తే -2. కామన్ డిఫరెన్స్ ఉందా? సో ఇట్స్ అన్ ఏపీ. ఇట్స్ అన్ ఏపీ. దిస్ ఈజ్ నాట్ అన్ ఏపీ, దిస్ ఈజ్ అన్ ఏపీ. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎందుకు? నువ్వు కామన్ డిఫరెన్స్ అన్నిటి మధ్య కామన్ గా డిఫరెన్స్ ఉంది, ఇక్కడ అన్నిటి మధ్య కామన్ గా డిఫరెన్స్ లేదు. మరి ఇది చూడు, మీరే చేసేయాలి. డి ఈక్వల్ టు 0.22 మైనస్ 0.2 అంటే 0.02 వస్తుంది. అలానే డి ఈక్వల్ టు 0.222 మైనస్ 0.22 0.002 వస్తుంది. అసలు ఇక్కడ డి సేమ్ ఉందా? లేదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ అన్ ఏపీ, దిస్ ఈజ్ నాట్ అన్ ఏపీ అన్నమాట. తర్వాత దీన్ని చూస్తే ఏ 2a 3a 4a 2a మైనస్ ఏ 3a మైనస్ 2a ఏ 4a మైనస్ 3a ఏ కామన్ డిఫరెన్స్ ఉందా? దిస్ ఈజ్ అన్ ఏపీ. అండర్స్టాండ్? సింపుల్. అసలైన కథ ఇప్పుడే మొదలవుతుంది. మరి ఇది చూడండి, డి అంటే √6 మైనస్ √3. అసలు ఇంకా దాన్ని ఫర్దర్ సబ్ట్రాక్షన్ చేయగలుగుతాం, ఇర్రేషనల్ నెంబర్ని చేయలేము. సరే A3 మైనస్ A2 √9 మైనస్ √6, దీన్ని ఫర్దర్ సబ్ట్రాక్షన్ చేయగలుగుతామా? చేయలేము. నాట్ అన్ ఏపీ. మరి ఇది చూడండి, A² మైనస్ ఏ, దాన్ని ఏమైనా చేస్తామా? A³ మైనస్ A². సో ఇక్కడ డి సేమ్ ఉందా? ఇక్కడ ఏ కామన్ తీసుకో కావాలంటే a ఇంటూ a మైనస్ 1, ఇక్కడ A² కామన్ తీసుకో A² ఇంటూ a మైనస్ 1. అంటే అసలు సేమ్ ఉందా లేదా? లేదు. కాబట్టి ఇది కూడా ఏపీ కాదు. బాగా అనలైజ్ చేయండి, ఏది ఏపీ ఏది ఏపీ కాదని మనం చెప్పగలగాలి. అయిపోయింది. ఇప్పుడు బిట్స్ ఈ రెండు మీరు పెట్టగలుగుతారేమో చూద్దాం. ఇక్కడ ఆప్షన్ కూడా మీ దగ్గరే ఉంది. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. 30th టర్మ్ ఆఫ్ ఏపీ 10 7 4 సో ఆన్ ఉంది. 10 7 4 సో ఆన్. ఒక ఏపీ ఇచ్చాడు, వాడే ఏపీ అని చెప్తున్నాడు. వాడు ఏం అడుగుతున్నాడు? 30th టర్మ్ అడుగుతున్నాడు. ఇందాక ట్రిక్ నేర్పించిన 30th టర్మ్ అంటే A30 అంటే ఏంది ఫార్ములా? A ప్లస్ 29D. నీకు ఏ తెలిస్తే డి తెలిస్తే సబ్స్టిట్యూట్ చేసేయగలుగుతావు. ఇప్పుడు దీంట్లో ఈ సిరీస్లో ఇందాకే నేర్చుకున్నాం ఏ ఎలా కనుక్కోవాలి, డి ఎలా కనుక్కోవాలని. ఇప్పుడు దీంట్లో ఏ ఏంటి? 10, డి ఏంటి? 7 మైనస్ 10 మైనస్ 3. అంతేనా? ఈ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయి. 10 ప్లస్ 29 ఇంటూ మైనస్ 3, 10 మల్టిప్లికేషన్ చేయి. 3 9 జార్ 27, 3 2 జార్ 6, 6 ప్లస్ 2 8. 10 లోంచి 10 మైనస్ 87 అంటే ఎంత? మైనస్ 77. కరెక్ట్ ఆప్షన్ -7 వచ్చిందా? డన్. 11th టర్మ్ ఆఫ్ ఏపీ ఇక్కడ డైరెక్ట్ గా సింపుల్ చెప్తున్నా. 5.5th చాప్టర్ అయితే 5.1 మొత్తం ఇప్పుడు మీరు చేయగలిగే నాలెడ్జ్ మొత్తం మీకు నేను చెప్పేసినట్టు లెక్క, సింపుల్ చెప్పాలంటే. సో మీరు ఎక్కడ ఆగాల్సిన పని లేదు. జస్ట్ నా వీడియోని రెఫరెన్స్గా పెట్టుకొని అది ప్లే అవుతూ ఉంటుంది. నాకంటే ముందు మీరు ఆన్సర్ రాసేయాలి, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నా, కానీ మీరు డైరెక్ట్గా రాస్తున్నారు కాబట్టి. సో మీరే విన్ అవ్వాలి. ఎవరు ఫస్ట్ అంటే 11th టర్మ్ అడిగాడు. 11th టర్మ్ అంటే ఫార్ములా ఏంటి? A11 అంటే ఏంటి? A ప్లస్ 10D. ఏ తెలిస్తే డి తెలిస్తే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ ఏ ఏంటి? ఫస్ట్ది. డి ఏంటి? డి ఏంటి చూడండి, -1/2లో నుంచి A2 మైనస్ A1, A2 మైనస్ A1, -1/2 ప్లస్ 3 అంటే 3 2 6 -1 5/2. సో డి వాల్యూ 5/2. సబ్స్టిట్యూట్ చేయండి. -3 ప్లస్ 10 ఇంటూ 5/2, 2 1 జార్ 2 5 జార్ -3 ప్లస్ 25. ఓకేనా? 25 లోంచి 3 తీస్తే ఎంత? 22. ఆప్షన్ బి వచ్చిందా? దట్స్ ద థింగ్. చెక్ వెదర్ -150 ఈజ్ ఎ టర్మ్. నువ్వు చెక్ చేయి అంటున్నాడు. వాడు ఏమంటున్నాడు? మీరు చెక్ చేయండి అసలు -150 అనేది ఆ సిరీస్లో ఉందా లేదా. అంటే మనకు తెలిసిన కాన్సెప్టే, కానీ క్వశ్చన్ అడిగే విధానం మనల్ని టెస్ట్ చేస్తున్నాడు.
వీటికి కాన్సెప్ట్ ఎక్కిందా లేదా అని. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా 100 వరకు నెంబర్లు ఉన్నాయి. -99 దీంట్లో ఉందా లేదా చెక్ చేయమంటే నువ్వు చెప్పగలుగుతావా? -99 ఉంటుందా? ఉండదు. అదే 200 నుంచి 500 వరకు నెంబర్లు ఉన్నాయి. 200 201 202 203 ఒక సిరీస్ 1 ఇంక్రీజ్ అవుతా పోతుంది. దాంట్లో 200 నుంచి 500 వరకు దాంట్లో 150 ఉందా లేదా? లేదు. 150. 200 నుంచి 500 వరకు నెంబర్లు ఉంటే దాంట్లో 150 ఉండదుగా. సో దాన్ని మనం ఎలా చెక్ చేస్తున్నామో ఇక్కడ తెలియని సిరీస్ అదనుకో 200 అంటే 200 నుంచి 500 అంటే 201 202 203 1 2 3 లేదు కాబట్టి చెప్తున్నాం. ఈ సిరీస్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇది మనకు తెలియదు ఉందా లేదా అని. కానీ చెక్ చేయడానికి మన దగ్గర ఫార్ములాలు ఉన్నాయా? దాన్ని ఎలా చెక్ చేస్తాం? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ ఉంది. దీంట్లో a ఈక్వల్ టు 11 ఫస్ట్ టర్మ్, d ఈక్వల్ టు 8 మైనస్ 11 ఎంత? -3. 8 మైనస్ 11 -3 లేదా 5 మైనస్ 8 -3. ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు నీకు. ఏ వాల్యూ తెలుసు అండ్ డి వాల్యూ తెలుసు నీకు. an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అనే ఫార్ములా తెలుసు. ఇక్కడ an అనేది nth టర్మ్, ఏదో ఒక టర్మ్ మనకు తెలియని టర్మ్ ఇదే కదా అది. సో 150 ఈక్వల్ టు a ఎంత 11 ప్లస్ n, ఇది ఎన్నో టర్మ్ మనకు తెలుసా? తెలీదు కాబట్టి n అలానే పెట్టుకుంటావు. డి -3 వచ్చింది. ఇప్పుడు బాగా గమనించండి, ఈ -150 ఈ +11 ఈ పక్కకు వస్తే -11, నెక్స్ట్ -3n చూడు -3 ఇంటూ n -3n -3 ఇంటూ -1 +3. సో -150 -11 ఎంత? -161. -161 ఈక్వల్ టు -3n +3. ఈ +3 పక్కకు వస్తే -3 -161 -3 ఈక్వల్ టు -3n -161 -3 -164 ఈక్వల్ టు -3n. మైనస్ క్యాన్సిల్ అయింది. సో n ఈక్వల్ టు ఎంత? n ఈక్వల్ టు ఎంత? ఈ 3 ఆ పక్కకి వెళ్ళిందంటే డినామినేటర్లోకి వెళ్తుంది. 164/3. ఇంతసేపు మనం చూసినాం ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, 100th టర్మ్ అంటున్నాం కానీ 2/4th టర్మ్, 164/3rd టర్మ్ అట్లా అన్నామా? సో ఇది ఇంటీజర్ వచ్చిందా మనకు? రాలా. దిస్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్, నాట్ అన్ ఇంటీజర్. అంతే కదా, ఇంటీజర్లే కదా మనకు రావాలి. ఇది ఫస్ట్ టర్ము, ఇది సెకండ్ టర్ము, ఇది 100th టర్మ్ అంటాం కానీ ఇది 164. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతామంటే నీ ఏజ్ ఎంత అంటే నాకు 24 లేదా 25 లేదా 10 15 అంటాం కానీ 2/5 3/5 అంటామా? అలానే అనం కదా. అలానే ఒక ఆర్డర్లో నెంబర్లు ఉన్నప్పుడు ఇది ఎన్నో నెంబర్ అంటే 10వ టర్మో 20వ టర్మో అంటాం కానీ ఇలా అనంగా. కాబట్టి మనకు ఆన్సర్ n ఇది వచ్చిందంటే ఖచ్చితంగా ఈ నెంబరు ఈ సిరీస్లో లేనట్టేనా? ఎందుకంటే మనకు ఎన్నో నార్మల్ నెంబర్ వచ్చుంటే ఓకే, ఇది అన్నో నెంబర్ అని చెప్పుంటాం. ఇక్కడ ఎన్నో నెంబర్ వస్తే ఇక్కడ ఒకవేళ 50 60 వచ్చిందనుకో 60 నెంబర్ అది ఈ సిరీస్లో అని చెప్పుంటాం. కానీ ఇక్కడ మనకు నార్మల్ నెంబర్ రాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అంటే ఇది లేదు, దిస్ ఈజ్ నాట్ ఇన్ ద సిరీస్ అని మీనింగ్ అనమాట. ఇప్పుడు చూడు, ఫైండ్ ద 31st టర్మ్ అంటే 31st అంటే a ప్లస్ 30d అంతేనా? హూజ్ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోండి అంతే. ఒక్కసారి కాదు, మీరు పబ్లిక్ అయ్యే లోపు ఒక 2-3 సార్లు ప్రతి చాప్టర్ని ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్ చూడగానే క్వశ్చన్ అర్థమైపోతుంది. ఫస్ట్ టైం కాబట్టి ఇంగ్లీష్ అర్థం కాదు. చూడండి, ఫైండ్ ద 31st టర్మ్ ఆఫ్ ఏపీ అంటే A31 కనుక్కో అన్నాడు. A31 కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ a ప్లస్ 30d అని మనకు తెలుసు. ఏ వాల్యూ తెలియాలి, డి వాల్యూ తెలియాలా. అది తెలుసుకోవడానికి మనకు ఒక హింట్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, హూజ్ 11th టర్మ్ ఈస్ అంటే 11th టర్మ్ వచ్చి 38 అంట. అలానే 16th టర్మ్ వండుకొని 73 అంట. ఈ రెండు ఇచ్చాడు. ఈ రెండిట్లోంచి ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అదే ప్రాసెస్. నీకు చూడండి, ఇప్పుడు A11 అంటే నువ్వు ఎలా రాసుకోవచ్చు? a ప్లస్ 10d ఈక్వల్ టు 38. అర్థమైందా? అలానే A16 అంటే a ప్లస్ 15d ఈక్వల్ టు 73. మీకు ఇంతకుముందు ఎందుకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ వన్ షాట్ రిలీజ్ చేస్తాను ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. దిస్ ఈస్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్సా అంటే అక్కడ నువ్వు ఎక్స్లు వైలు చూసినావు, ఇక్కడ ఏలు డీలు ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు దీన్ని నేనేం చేస్తా, ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేస్తాను. మీకు 3 మెథడ్లు నేర్పించిన, గ్రాఫికల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ని ఇలా పెట్టుకుంటా. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటా, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటా.
ఈక్వేషన్ 1 లోంచి ఈక్వేషన్ 2 తీయాలంటే మైనస్ ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్. ఏ మైనస్ ఏ పోయింది. 10d మైనస్ 15d ఎంత? మైనస్ 5d. 38 మైనస్ 73 ఎంత? 38 లోంచి 73 తీస్తే ఎంత? 35 మైనస్ 35. అంతేనా? చెక్ చేసుకోండి. 38 మైనస్ 73 ఎంత? మైనస్ 35. ఓకేనా? సరే, ఇప్పుడు d ఈక్వల్ టు మైనస్ 35 డివైడెడ్ బై ఈ మైనస్ 5 పక్కకు పోతే డినామినేటర్లోకి వెళ్తుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్. 5 1 జార్ 5 7 జార్ అంటే d వాల్యూ మనం కనుక్కునేసినాం. ఇది ఇంట్లో మనకు డి వచ్చేసింది. ఇంకా ఏ తెలిస్తే సబ్స్టిట్యూట్ చేసి A31 కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈక్వేషన్ 1 గుండా ఈక్వేషన్ 1 ప్రకారం a ప్లస్ 10d ఈక్వల్ టు 38 అంతేగా? a ప్లస్ 10 ఇంటూ డి అంటే ఎంత వచ్చింది? 7 వచ్చింది ఈక్వల్ టు 38. a ప్లస్ 10 ఇంటూ 70 ఈక్వల్ టు 38. a ఈక్వల్ టు 38 మైనస్ 70. a ఈక్వల్ టు 38 మైనస్ 70 అంటే ఎంత? మైనస్ 32. నీకు ఏ వాల్యూ వచ్చింది? డి వాల్యూ వచ్చింది. ఇంకా నీకు A31 కావాలా? A31 అంటే ఏ ప్లస్, చూడు, ఏ అంటే ఏ ప్లస్ 30, డి అంటే 7 మైనస్ 32 ప్లస్ 3 7 21 210. 210 లోంచి 32 తీస్తే ఎంత? 178 అంతేనా? 210 లోంచి 188. 210 లోంచి 30 తీస్తే 180. 180 లోంచి 2 తీస్తే 178 ప్లస్ 178 అన్నమాట. దట్స్ ద థింగ్. చెక్ చేయండి టెక్స్ట్ బుక్లో లాస్ట్ ఆన్సర్స్లో. సో మనకు A31 కనుక్కునేనాం అనమాట. మనం A31 కనుక్కున్నాము. సో దిస్ ఈజ్ ద థింగ్. అర్థమైందా? ప్రాసెస్ ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ ఎలాబొరేటివ్గా చేయకపోతే కష్టం. డన్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. an AP consists of 50 terms. ఒక ఏపీ ఉందంట, దాంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 50 నెంబర్లు ఉన్నాయంట. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 50 నెంబర్లు ఉన్నాయంట. విచ్ థర్డ్ టర్మ్ A3 వచ్చి 12 అంట. లాస్ట్ టర్మ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మొత్తం? వాడే క్వశ్చన్లో హింట్ ఇచ్చాడు, వాడే మనకు మళ్ళా రిటర్న్ చెప్తున్నాడు. మొత్తం 50 టర్మ్స్ అంటున్నాడు. అంటే 50 నెంబర్లు వరుసగా ఉన్నాయి. అంటే చివరి నెంబర్ ఎన్నో టర్మ్ అవుతుంది? 50వ నెంబర్ అవుతుంది. అంతే కదా? అంటే లాస్ట్ టర్మ్ అంటే A50 ఎంత ఇచ్చాడు? A50 106. మనకు A50 అనకుండా వాడు లాస్ట్ టర్మ్ అంటున్నాడు. కానీ లాస్ట్ టర్మ్ ఎన్ని చెప్పాడు? మొత్తం 50 నెంబర్లు అన్నాడు. మీ క్లాస్లో 10 మంది ఉన్నారు, లాస్ట్లో ఉండే అబ్బాయి రా అంటే వరుసగా 10 మంది నిలబడుకుంటే లాస్ట్లో 10వ వాడే కదా లాస్ట్ వాడు అంటే, అలాగా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లాగా చేసుకొని 29th టర్మ్ కనుక్కోవాలి. మనం A29 కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని చూడు, A3ని ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 2D ఈక్వల్ టు 12. A15 ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 49D ఈక్వల్ టు 106. సబ్ట్రాక్షన్ చేస్తా, ఎలిమినేషన్ మెథడ్. ఏని ఎలిమినేట్ చేస్తా? మైనస్. ఎందుకు మైనస్ పెట్టినానో తెలుసుకోండి. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కిందన్న ఈక్వేషను ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్, ప్లస్ ఉంది, మైనస్, ప్లస్ ఉంది, మైనస్. సో A మైనస్ A 0. 2D మైనస్ 49D మైనస్ 47D. 12 లోంచి 12 మైనస్ 106. 100 లోంచి 12 తీస్తే ఎంత? 88. 88కి మళ్ళీ 6 యాడ్ చేస్తే 94. అంతేనా? మైనస్ 94. దట్స్ ద థింగ్. ఓకే, మైనస్ క్యాన్సిల్. D ఈక్వల్ టు 94/47.
47 2 జార్ ఎంత? 47 1 జార్, 47 2 జార్. డి ఈక్వల్ టు 2 వచ్చింది నీకు. ఓకే, దట్స్ ద థింగ్. డి కనుక్కున్నావు. ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 12 కదా. ఏ ప్లస్ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 12. ఏ ఈక్వల్ టు ఈ 12, ఈ 2 ఇంటూ 2 అంటే 4, ఈ 4 అప్పకపోతే -4. ఏ ఈక్వల్ టు 8. మీరే చేస్తున్నారా లేదా గొమ్మనే చూస్తున్నారా నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏ ఈక్వల్ టు 8. ఇప్పుడు నీకు వాడు కనుక్కోమనింది ఏంటి? A29 కనుక్కో అంటున్నాడు. A29 అంటే A ప్లస్ 28D. A29 అంటే A ప్లస్ 28D. ఏ ఎంత? 8. 28 ఇంటూ D ఎంత? 2. 8 ప్లస్ 56 అంటే 64. A29 ఎంత వచ్చింది? 64 వచ్చింది మీకు. దట్స్ ద థింగ్. అర్థమైందా? దట్స్ ఇట్. సెవెంటీన్త్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. చూడండి ఇంగ్లీష్, ఇక్కడ ఇంగ్లీష్ మనకు 17th టర్మ్ ఆఫ్ ఏపీ ఎక్సీడ్స్ 10th టర్మ్ బై 7 అంటే ఏంది? 17th టర్మ్ అనేది 10th టర్మ్ కంటే ఎక్సీడ్ అంటే ఎక్కువ. ఎంత ఎక్కువ? 7 ఎక్కువ. అర్థమైందా? ఇలాంటి పిల్లబచ్చాలంతా మీరు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లోనే చూసినారు. స్టేట్మెంట్ ఇస్తే ఎట్ట రాయాలి అనేసి. ఏమంటున్నాడు? 17th టర్మ్ అనేది 10th టర్మ్ కంటే ఎక్సీడ్ అంటే ఎక్కువ, అంటే ప్లస్ ఎంత? 7 ఎక్కువ. అయిపోయిందా? దట్స్ ఇట్. దీంట్లోంచి నువ్వు కామన్ డిఫరెన్స్ కనుక్కో అంటున్నాడు. హెసిటేట్ అవ్వకూడదు మనం. ఈ 8 A17, ఈ A10 అనేది ఈ పక్క వచ్చిందంటే -A10 ఈక్వల్ టు 7. A17 అంటే A ప్లస్ 16D. మైనస్ అలానే పెట్టుకో బ్రాకెట్లో. A10 ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 9D ఈక్వల్ టు 7. A ప్లస్ 16D మైనస్ ఇంటూ A మైనస్ A మైనస్ ఇంటూ ప్లస్ -9D ఈక్వల్ టు 7. ఓపిక చెప్తున్నా, చాలా స్లోగా చెప్తున్నా వినండి. ప్లస్ A మైనస్ A పోయింది. 16Dలోంచి 9D తీస్తే ఎంత? 7D. ఓకేనా? 7D ఈక్వల్ టు 7. D ఈక్వల్ టు 7/7. D ఈక్వల్ టు 1. అయిపోయింది. కామన్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. కామన్ డిఫరెన్స్ కనుక్కునేసినాం. అర్థమైందా? హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? ఇదేంది? ఇదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే సిరీస్ ఇవ్వాలా, కామన్ డిఫరెన్స్ ఇవేం లేకుండా ఒక క్వశ్చన్ అడిగాడంటే రియల్ లైఫ్లో మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇలాంటి విషయాల్లోనే ఉపయోగపడుతుంది. 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్లు ఎన్నో ఉంటాయి. 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28. అన్ని 2-digit నెంబర్లు. వాడేమంటున్నాడు? 3-digit నెంబర్లు డివిజిబుల్ అవుతాయి. ఎన్ని డివిజిబుల్ అవుతాయి అంటున్నాడు. అది ఎలా కనుక్కోవడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 7 జార్ 70 2-digit. 12 7 జార్ 84 2-digit. 13 7 జార్ 91 2-digit. 14 7 జార్ 98 2-digit. 15 7 జార్ 105. అంటే ఫస్ట్ 3-digit నెంబర్ ఏది 7 టేబుల్లో ఉండేది? 105. ఓకేనా? ఫస్ట్ 3-digit నెంబర్ ఏంటి? 105. అది ఎలా కనుక్కున్నాను సార్ నాకు అర్థం కావట్లేదంటే, ఇప్పుడు 12 7 జారు 84, 13 7 జారు 91, 14 7 జారు 98, 15 7 జారు 105. చూడండి 2-digit ఇక్కడ మొదలైంది 3-digitలు. ఇంకొస్తానే ఉంటుంది. 16 7 జారు 3-digit అట్లా వస్తానే ఉంటుంది. కానీ ఇంతసేపు 2-digitల నుంచి 3-digit వచ్చినట్టు అట్లనే 3-digitలు వచ్చి తర్వాత 4-digitలు కూడా వస్తాయి. కానీ మనకు ఓన్లీ 3-digitలే కావాలా. మనకున్న నెంబర్ సిస్టంలో హైయెస్ట్ 3-digit నెంబర్ ఏంటి? 999 కదా హైయెస్ట్ 3-digit. మళ్ళీ 1000 ఎన్ని నెంబర్లు? 1000 4-digit. ఇది వద్దు. 999 అనేది 7 టేబుల్లో ఉందా? అది ఎలా చెక్ చేస్తాం? డివిజన్ చేసి రిమైండర్ 0 వస్తే
అది డివిజిబుల్ ఆ టేబుల్లో ఉన్నట్టు. 9 1 జార్ 7 1 జార్ 7, ఎంత మిగిలింది 2. 9 దింపుకున్నాం. 7 4 జార్ 28, 1. 9 దింపుకున్నాం. 7 2 జార్ 14, 5 మిగిలింది. సో 999 అనేది 7 టేబుల్లో లేదు అని మనకు అర్థమైపోయింది. అవునా? మరి ఇప్పుడు ఎలా సార్? మళ్ళీ 998, మళ్ళీ 997, 996 అలా వేసుకొని చెక్ చేసుకుంటా ఉంటే ఎగ్జామ్లో మనకు టైం సరిపోదు కదా. ఎలాగా అంటే 999 7 టేబుల్లో లేదు. ఎందుకు లేదు? ఎంత ఎక్కువ ఉంది? 5 ఎక్కువ ఉంది. 5 మిగిలిపోయింది మనకు. అవునా? 999లోంచి 5 తీసే. ఇది ట్రిక్ మీకు నేర్పిస్తున్నా. 999లోంచి ఆ మిగిలిపోయిన నెంబర్ని తీసేయి. ఎంత వచ్చింది? 994. అవునా? 999లోంచి 5 తీస్తే ఎంత? 994. ఇది ఖచ్చితంగా 7 టేబుల్లో ఉంటుంది. చూసుకో. 7 1 జార్ 7, 2 మిగిలింది 9, 7 4 జార్ 28, 1 మిగిలింది మళ్ళీ 4, 7 2 జార్ 14, రిమైండర్ 0. అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ 7 టేబుల్లో ఉంది. అంటే మనం లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ తీసుకున్నాం 999. అది 7 టేబుల్లో లేదు అని మనకు తెలిసింది. ఎందుకంటే రిమైండర్ 0 రాలా. మరి రిమైండర్ 0 ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే 5 మిగిలిపోయింది కదా. ఆ 5ని ఇచ్చుండే నెంబర్లోంచి తీసే 999లోంచి తీసేసి ఎంత వచ్చింది? ఇది ఖచ్చితంగా ఇది డివిజిబుల్ అవుతుంది. చెక్ చేసుకుంటే కూడా 0 వస్తుంది. కాబట్టి ఇప్పుడు 105 అనేది ఫస్ట్ టర్మ్. ఓకే. తర్వాత నెంబర్ ఏముంటుంది? తర్వాత నెంబర్ ఏంటి? 16 7 జార్ 112 కదా. సో తర్వాత నెంబర్ 112. తర్వాత 17 7 జార్ 119. ఇలా పోతూనే ఉంటుంది. మరి చివరి నెంబర్ ఏంటి? చివరి నెంబర్ ఏంటి? 994. చివరి నెంబర్ ఏంటి? 994 అన్నమాట. అర్థమైందా? అంటే వాడు హౌ మెనీ అని అడుగుతున్నాడు. మనం ఇప్పుడు ఇంకా ఎన్నో కనుక్కోవాలా. రాసుకుంటా వచ్చినాం అసలు 3 డిజిట్లు ఏమేమి ఉన్నాయనేసి. ఎందుకు? మనకు n వాల్యూ కావాలంటే an = a + n - 1 × d లో n వాల్యూ కావాలంటే నీకు ఇవన్నీ తెలియాలిగా. an = a + n - 1 × d లో ఈ n వాల్యూ కావాలంటే నీకు ఏ కావాలా, డి కావాలా, an కావాలా. అందుకని ఈ సిరీస్ రాసుకున్నాను. ఈ సిరీస్ రాసుకున్నాక an అనేది ఏంటి? అక్కడ ఏదో ఒక సిరీస్లో ఏదో ఒక నెంబర్. కానీ మనం ఈ చివరి నెంబర్నే an అనుకున్నాం అనుకో, ఇది ఎన్నో నెంబరో తెలుస్తుంది. ఈ మొత్తం ఆర్డర్లో, ఈ మొత్తం సీక్వెన్స్లో ఇది ఎన్నో నెంబరో మనకు n చెప్తాది. అప్పుడు చెప్పేయచ్చుగా ఎన్ని నెంబర్లు ఉంటాయో. అర్థమైందా? డన్. సో ఇప్పుడు an అంటే ఎంత ఇచ్చాడు? 994 = a వాల్యూ ఎంత? 105 + n - 1 × d అంటే ఎంత? కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది వీటన్నిటి మధ్య? 7. సో 994లోంచి 104 తీస్తే ఎంత? 105 తీస్తే ఎంత? 994లోంచి 105 తీస్తే హౌ మచ్? 14లోంచి 5 తీస్తే 9 8 8 889. సో 889 = n - 1 × 7. అర్థమవుతుందా? సో ఇది ఇంత ఇలానే ఉంచుతాను, ఎందుకంటే ఇది మీకు అర్థం అవ్వడానికి. ఇక్కడ చేస్తాను. n - 1 = 889 / 7. చూడండి, ఇక్కడ మల్టిప్లై అయ్యే 7 బ్రాకెట్తో ఇక్కడికి వచ్చేసరికి డివైడ్ అవుతుంది. సో n - 1 = 7 1 జార్ 7, 1 మిగిలింది 8, 7 2 జార్ 14, 18లోంచి 4 మిగిలింది 49. అంటే 7 7 జార్ 49, 127. n = 127. ఈ -1 అప్పకపోతే +1. n = 128. సో దీని మీనింగ్ ఏంది? టోటల్ 128 3 డిజిట్ నెంబర్స్ ఉంటాయన్నమాట. 7తో డివైడ్ అయ్యేవి. డివిజిబుల్ బై 7. అర్థమైందా? అంటే 7తో డివైడ్ అయితే డివైడ్ అయ్యే నెంబర్లు 7 టేబుల్లో ఉండే నెంబర్లు 3 డిజిట్ నెంబర్లు 128 ఉన్నాయన్నమాట. చెక్ చేసుకోండి స్లోగా. మీరు మళ్ళీ చూడకుండా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, డిటర్మైన్ ద ఏపీ హూస్ థర్డ్ టర్మ్ 7th టర్మ్. మళ్ళీ సేమ్ రిపీటెడ్ మోడల్స్.
చూడండి, హూజ్ థర్డ్ టర్మ్ అంటే ఏంటి? ఏ3 ఈస్ 16 అండ్ ఏ7 ఈస్ ఎక్సీడ్స్ ఫిఫ్త్ టర్మ్ బై 12 అంటే ఏ7 ఎక్సీడ్స్ ఫిఫ్త్ టర్మ్, ఏ5 ఎక్సీడ్స్ అంటే ప్లస్ బై 12. చూడండి, దీంట్లో నుంచి ఏ మైనస్ అయిపోతుందా? ఎందుకంటే ఇక్కడ a+4d ఇక్కడ a+6d, ఇది పక్క వచ్చిందంటే -a. అర్థమైందా? ఇలాంటి మోడలే ఒకటి చేసినాం ఇప్పుడే మనం, ఎక్సీడ్స్ అనేది. ఇదిగోండి, 17th టర్మ్ ఎక్సీడ్స్ 10th టర్మ్ అంటే a17 మైనస్ a10 ఈక్వల్ టు 7. అలానే ఇప్పుడు మళ్ళీ ఇది చేస్తున్నాం. ఇప్పుడు దీనిలోంచి చూడండి, సింపుల్ గా మీరే చేయాలి దీన్ని. a3ని a+2d అని రాసుకుంటాం ఈక్వల్ టు 16. ఇదొక ఈక్వేషన్. దీంట్లో a7ని a+6d, a5ని a+4d ప్లస్ 12. ఏ నా పక్కకు పంపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టుకి అవతల ఉంది, సింపుల్ గా క్యాన్సిల్. ఈ 4d అప్పకపోతే -4d, 6d - 4d 2d ఈక్వల్ టు 12, d ఈక్వల్ టు 12/2 అంటే 6. అర్థమైందా? ఇప్పుడు ఈ d ఎత్తుకొచ్చి పెడతా. a+2 × 6 ఈక్వల్ టు 16. నేనే చేసేస్తున్నా, చెప్తానే. 2 6 = 12 ఈక్వల్ టు 16. a ఈక్వల్ టు 16 లోంచి 12 తీస్తే 4. ఇప్పుడు చూడు, 6 d వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు. వాడు ఏం అడుగుతున్నాడు? డిటర్మైన్ ఏపీ. ఆ నెంబరో ఈ నెంబరో కనుక్కోమన్నట్లా ఏపీ సిరీస్ రాయమంటున్నాడు. ఫస్ట్ టర్మ్ 4, సెకండ్ టర్మ్ ఏంటి? a+d అంటే 4 + 6 10 అంటే d ఉండుకొని +6 ఉందిరా. సింపుల్ గా d6 ఉంది అంటే పెంచుకుంటా పో, 6 పెంచుకుంటా పో. 4కి 6 యాడ్ చేస్తే 10, 10కి 6 యాడ్ చేస్తే 16, 16కి 6 యాడ్ చేస్తే 22, 22కి 6 యాడ్ చేస్తే 28. అయిపోయిందా? అర్థమైందా? డన్. అండర్స్టాండ్? నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ద 4th and 8th టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 24. బాగా వినండి, సమ్ ఆఫ్ 4th and 8th అంటే a4 ప్లస్ a8 ఈక్వల్ టు 24. తర్వాత అండ్ సమ్ ఆఫ్ 6th and 10th a6 ప్లస్ a10 ఈక్వల్ టు 44. ఎప్పుడైనా మ్యాథ్స్లో లాజిక్, మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ నువ్వు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు, థియరీ అనుకో నువ్వు రాస్తావు సోది, నేను అనగట్లా. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్వశ్చన్ స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఫుల్ స్టాప్ దగ్గర ఆగిపో. ఆ ఫుల్ స్టాప్ రేంజ్లో ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ అండ్ ఉంది అంటే ఈడ వరకు ఒక సెంటెన్స్, దీన్ని చదివితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ అంటే తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఫుల్ స్టాప్ వరకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తర్వాత ఫైండ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ కనుక్కో. a1 a2 a3 కనుక్కో అంటున్నాడు. దీంట్లోంచి కనుక్కోలేమా? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, దీని ఎలా రాస్తాం? a+3d, దీని ఎలా రాస్తాం? a+7d, అదొక ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ a+5d, a+9d, వీటిని అడిషన్ చేసుకుని ఇదొక ఈక్వేషన్ అవుతుంది. ఆ రెండింటిని నువ్వు ఎలిమినేషన్ మెథడ్ చేస్తావో, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తావో, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లో నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ని ఇక్కడ అప్లై చేస్తే ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోవచ్చు. ఆ రెండు నువ్వు కనుక్కున్నావంటే సబ్స్టిట్యూట్ చేస్తావు. a+d a+2d అంతే కదా. a1 అంటే a2 అంటే ఏంది? సెకండ్ టర్మ్ అంటే ఏంది? ఏకి డి యాడ్ చేయాలి. థర్డ్ టర్మ్ అంటే ఏంటి? ఏకి 2d యాడ్ చేయాలి, అంతే. సో డూ ఇట్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ యువర్ ఆన్సర్. డన్. నెక్స్ట్, సుబ్బారావు. ఈ సుబ్బారావు ఎవరో నాకు తెలీదు, కానీ ప్రతి సంవత్సరం ఈ సుబ్బారావు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ప్రీ ఫైనల్లో కావచ్చు, SA1లో కావచ్చు, పబ్లిక్ ఎగ్జామ్లో కావచ్చు. ఈ 3 పేపర్లలో ఏదో ఒక పేపర్లో సుబ్బారావు ఉంటాడు. కాబట్టి సుబ్బారావుని చూడండి. సుబ్బారావు స్టార్టెడ్ వర్క్ ఇన్ 1995.
1995లో సుబ్బారావు పనిచేయడం మొదలెట్టాడు. అతనికి సంవత్సరానికి జీతం ఎంతంట? 5,000 రూపాయలు. బాగా చూడండి, 1995లో సుబ్బారావు జీతం 5,000 అండ్ రిసీవ్డ్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 200 ఈచ్ ఇయర్. అంటే ఉద్యోగం చేసే సంవత్సరానికి ఎంతో కొంత జీతం పెంచుతారుగా, సంవత్సరానికి 200 పెంచుతున్నారంట. ఇంక్రిమెంట్ అంటే పెంచుతారు అని. అంటే ఇప్పుడు 1995లో సుబ్బారావు జీతం 5,000 అంటే 1996లో ఎంత? 200 పెంచుతారు ప్రతి సంవత్సరం. 5,000కి 200 పెంచితే 5,200 వాడి జీతం. 1997లో అతని జీతం ఎంత? 1997లో అతని జీతం ఎంత? 5,400. 200 పెరుగుతా పోతుంది అనమాట కదా. బానే ఉంది. ఇలా లెక్కేసుకుంటా మనం పోలేంగా. వాడేమడుగుతున్నాడు, ఏ సంవత్సరంలో అతను 7,000 రూపాయలు జీతం తీశాడు? విచ్ ఇయర్ హీ టేక్ 7,000 రూపీస్. బాగా చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి మనకు? సింపుల్గా ఇది ఒక ఏపీ. 5,000, 5,200, 5,400 సో అని ఇలా ఉంది. సో దీంట్లోంచి ఏ ఈక్వల్ టు 5,000, డి ఈక్వల్ టు క్వశ్చన్లోనే 200 పెరుగుతా ఉంది అనేసి. నీకు ఏఎన్ 7,000 రూపీస్. ఏఎన్ ఫార్ములా ఏంటి? ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే 5,000 ప్లస్ ఎన్ మైనస్ 1, ఎన్ అంటే మనకు తెలియదు, ఎన్నో ఇయరో మనకు తెలియదు. డి అంటే 200 ఈక్వల్ టు ఏఎన్ అంటే 7,000. చూసుకోండి, ఇప్పుడు ఈ 5,000 అప్పకపోతే మైనస్ 5,000. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 200 ఈక్వల్ టు 7,000 నుంచి 5,000 పోతే 2,000. సో ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 2,000 డివైడెడ్ బై 200. 200 1 జార్, 200 10 జార్. సో ఎన్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 10, ఎన్ ఈక్వల్ టు 11. సో అతను ఏ ఇయర్లో 7,000 రూపాయలు తీశాడు? అతను ఏ ఇయర్లో 7,000 రూపాయలు తీశాడు? 11th ఇయర్లో. అంటే ఫస్ట్ 5,000కి చేరాడు, 5,200, 5,400, అట్లా 11వ సంవత్సరంలో అతని జీతం సంవత్సరానికి 7,000 అనమాట. సంవత్సరానికి 7,000 రూపాయలు ఇచ్చే జీతం మనకు ఆ ఉద్యోగం అవసరం అంటారా? అందుకే బాగా చదువుకోవాలి. చదువుకున్నాం మనకు రోజుకి 7,000 రూపాయలు తీయచ్చు. రోజుకి 7,000 రూపాయలు అంటే నెలకు ఎంత? నెలకు 30 రోజులు వేసుకున్నా 2,10,000 నీకు నెల జీతం. ఓకేనా? నెలకు 2,10,000 అంటే సంవత్సరానికి ఎంత? 25,20,000. ఓకేనా? అది లెక్క. చూసుకోండి, అట్లాంటి జీతాలు తీయాలి. ఇప్పుడు ఓకే, ఫైండింగ్ ఎంత టర్ము, ఎన్ డిడిఏఏ. ఇంతసేపు మనం చేసిన వాటిలో ఏ కనుక్కోవాలో, లేదా డి కనుక్కోవాలో, లేదా ఎన్ కనుక్కోవాలి, ఇంతేగా. ఇప్పుడు సమ్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. చూడండి, ఇప్పుడు 1 2 3 4 ఇలా 10 వరకు ఉందనుకుందాం. బాగా చూడండి, ఇలా 10 వరకు ఉంది. దీన్ని సమ్ చేయమంటే నువ్వేం చేస్తావు? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10. కష్టమా ఈజీయా? కష్టం, టైం టేకింగ్. నీకు 1 నుంచి 10 నెంబర్స్ అంటే ఓకే, 1 నుంచి 1000 నెంబర్స్ కనుక్కోమంటే కష్టం. అది కూడా ఏపీలో ఉండే నెంబర్స్ అనుకో, నీకు ఒక లాజిక్. ఏదో ర్యాండమ్గా ఇచ్చినాడు అనుకో, తప్పదు, మన కర్మ. కానీ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఇలాంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండే సిరీస్ని మనం సమ్ము కనుక్కోవాలంటే చాలా ఈజీ అనమాట. ఇలా మాన్యువల్గా చెయ్యక్కర్లేదు. నీకు ఉండేది ఒకటే ఒక ఫార్ములా, ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ మనకు తెలియని టర్మ్స్ ఏమన్నా ఉన్నాయా? మనకు తెలియని టర్మ్స్ ఎన్ అంటే ఏందో, ఏ అంటే ఏందో, డి అంటే ఏందో ఇవన్నీ మనకు తెలుసు. ఎస్ఎన్ అంటే S1, S2, S3 అంటే ఏంది? ఇప్పుడు 10 నెంబర్లకి అడిషన్ కనుక్కో అంటే ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 100 వరకు సిరీస్ ఉంది. ఫస్ట్ 10 నెంబర్స్ యొక్క సమ్ అంటే S10. 100 నెంబర్లు ఉన్నాయి, ఫస్ట్ 50 నెంబర్స్కి సమ్ అంటే S50. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇది ఒక ఫార్ములా.
ఇది కాకుండా ఒకవేళ నీకు లాస్ట్ టర్మ్ ఇచ్చాడు క్వశ్చన్లో డైరెక్ట్గా అనుకో, Sn ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అంటే మీకు రెండు రకాలుగా చేసి చెప్తాను చూడండి. చూడండి, ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తా. ఎస్ 10 నెంబర్స్ కాబట్టి S10 ఈక్వల్ టు n అంటే ఇక్కడ 10 పెడితే ఇక్కడ కూడా 10, 10/2 ఇంటూ 2a, ఇక్కడ a అంటే ఏంది ఫస్ట్ టర్మ్ 1, 2 ఇంటూ 1 2 ప్లస్ n-1, n అంటే ఏంది 10 అనుకున్నా, అంటే n-1 అంటే 9, d అంటే ఎంత ఇక్కడ 1 కదా, సో 1. దీన్ని చూడండి, 10/2 అంటే 2 1 జార్ 2 5 జార్ 5 ఇంటూ 2 ప్లస్ 9 అంటే ఎంత 11, 2 ప్లస్ 9 ఎంత 11 అంటే 55. ఇప్పుడు ఇంత పెద్ద ఫార్ములా వేయక్కర్లేదు. ఎప్పుడు నీకు ఈ సిరీస్లో లాస్ట్ టర్మ్ తెలుసు. కొన్ని టర్మ్స్ ఉంటాయి సో అని వచ్చి వదిలేస్తాడు, ఇది ఇవ్వడు. కానీ కొన్ని సిరీస్లో లాస్ట్ టర్మ్ ఇచ్చుంటే నువ్వు ఇంత పెద్ద ఫార్ములా అక్కల, దీనికంటే ఇది చిన్నది ఉందిగా, దీన్ని వేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. చూడు, S10 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్, ఏ ఎంత 1, ఎల్ ఎంత 10, 10/2 ఎంత 5 ఇంటూ 11, సేమ్ ఆన్సర్. కాబట్టి నీకు లాస్ట్ టర్మ్ తెలుసు, నీకు క్వశ్చన్లో లాస్ట్ టర్మ్ ఇచ్చాడు అంటే ఈ ఫార్ములా వాడు. నీకు క్వశ్చన్లో లాస్ట్ టర్మ్ ఇలా ఎంతో సిరీసు అన్నాడు, ఇది వాడు. బట్ ఫార్ములా అయితే ఇదే, అర్థమైందా? సో ఎల్ అంటే ఏంటి లాస్ట్ టర్మ్, Sn అంటే ఏంటి సమ్ ఆఫ్ n టర్మ్స్. మిగిలినవన్నీ మీకు తెలిసి ఇందాక ఏఎన్ ఫార్ములా చెప్పినప్పుడే మీరు చూశారు. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు S1 అంటే ఏంటి, S1 అంటే ఏంటి సమ్ ఆఫ్ వన్ టర్మ్. సమ్ ఆఫ్ వన్ టర్మ్ అంటే ఏంటి, ఇప్పుడు A1 A2 A3 ఇట్లా ఉంటుంది కదా, A1 A2 A3 A4 ఇలా ఉంటుంది కదా. S1 అంటే ఏంది వన్ టర్మే, S1 అంటే A1గా సమ్ ఆఫ్ వన్ టర్మ్. నీ దగ్గర ₹1 ఉంది, నీ దగ్గర ఉన్న డబ్బంతా యాడ్ చేయాలంటే ఎంత ₹1 అంతేగా. నా దగ్గర 2 ₹1 కాయిన్లు ఉన్నాయి, లేదా ఒక ₹1 కాయిన్ ఒక ₹2 కాయిన్ ఉంది. రేపు నీ దగ్గర ఉండే డబ్బంతా కలిపితే ఎంత ₹3. అంటే 2 కాయిన్లు ఉంటే ఓకే, ఒకటే కాయిన్ నా దగ్గర ఉంది యాడ్ చేస్తే ఎంత అంటే ఒక్క కాయినే వస్తుంది. అట్లా ఇక్కడ A1 A2 A3 సో అని ఉండొచ్చు. కానీ S1 అంటే ఏంది ఓన్లీ ఫస్ట్ టర్మ్ మాత్రమే అడిషన్. ఫస్ట్ టర్మ్ అంటే ఏంది ఇక్కడ A1. అదే సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అంటే S2. సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అంటే ఏంది ఇక్కడ A1 ప్లస్ A2. S5 అంటే ఏందో చెప్పండి, సమ్ ఆఫ్ 5 టర్మ్స్ A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 ప్లస్ A5. అంటే ఇక్కడ ఎన్నో ఉండొచ్చు, ఇక్కడ 100 నెంబర్లు ఉండొచ్చు, 200 నెంబర్లు ఉండొచ్చు, 1000 నెంబర్లు ఉండొచ్చు. కానీ S5 అని అడుగుతున్నాడు అంటే 5 టర్మ్సే సమ్ కనుక్కుంటున్నాడు. అప్పుడు n వాల్యూ ఏంది ఇక్కడ Sn ప్లేస్లో n ప్లేస్లో 5 పెట్టిన n వాల్యూ 5 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం, మీ అందరికీ అర్థం అవుతుందని అనుకుంటున్నా. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి, 2 7 12 డాష్ 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 టు 10 టర్మ్స్. అంటే మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయంట 10 టర్మ్స్ ఉన్నాయి. అంటే n ఈక్వల్ టు 10 అనమాట. ఏ వాల్యూ ఎంత ఇక్కడ 2. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా నేర్చుకోవాలి. గివెన్ డేటా ఎలా రాసుకోవాలంటే ఫార్ములా రాసుకో, ఫార్ములాలో ఏవేవైతే సబ్స్టిట్యూట్ చేయాలో అవన్నిటిని గివెన్ డేటాలో రాసుకొని రెడీగా పెట్టుకున్నాకే ప్రాబ్లంలోకి పో. ఇదే సింపుల్. అంతేగాని గుడ్డెద్దు నీళ్ళు తాగినట్టు డైరెక్ట్గా వెళ్ళకండి. ఫార్ములాలో ఏమేమి ఉన్నాయి, n వాల్యూ కావాలి మనకు, ఏ వాల్యూ కావాలి, డి వాల్యూ కావాలి, ఎల్ వాల్యూ కావాలి, ఏమేమి ఉన్నాయో అవన్నీ గివెన్ డేటాలోంచి తీసుకో, క్వశ్చన్లోంచి తీసుకో. ఇప్పుడు నువ్వు తీసుకున్నట్టయితే ఏ వాల్యూ 2, డి వాల్యూ ఎంత 7 - 2 ఎంత 5. ఇవి కాకుండా ఇంకేమన్నా మనకు అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు S10 ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫార్ములా ఇక్కడ బాగా రాస్తాను మళ్ళీ ఒకసారి, ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. సో S10 ఈక్వల్ టు 10/2 ఇంటూ, మీరు సబ్స్టిట్యూట్ చేయాలి ఇంకా ఫాస్ట్గా, 2a అంటే 2 ఇంటూ a ప్లస్ n-1 అంటే 10-1 ఇంటూ డి అంటే 5. చూసుకోండి, 2 1 జార్ 2 5 జార్ ఇంటూ 2 2 జార్ 4
ప్లస్ 10 మైనస్ 1 9 ఇంటూ 5 9 5 జర్ 45. సో 5 ఇంటూ 49 అంటే 5 9 జర్ 45 5 4 జర్ 20 245 వచ్చిందా. సో ఈ సిరీస్లో మొదటి 10 నెంబర్లను యాడ్ చేస్తే మనకు 245 వస్తుంది అనమాట. 245 వస్తుంది, 245 వస్తుంది. అర్థమైందా? ఇంకొక ప్రాబ్లం చేస్తాను. ఫైండ్ ద సమ్. మైనస్లు ఉంటేమి ప్లస్లు ఉంటేమి ఓపిక. మన పెన్ను మన కంట్రోల్లో ఉండాలి, మన చెయ్యి మన కంట్రోల్లో ఉండాలి. నాకు ఆన్సర్ వచ్చు, నాకు ఫార్ములా వచ్చు, నాకు ప్రాసెస్ వచ్చని గెలికేస్తే మైనస్ల దగ్గర ప్లస్ల దగ్గర పోతుంది. ఓపిక్గా చేయండి. ఈ సిరీస్లో 12 టర్మ్స్కి సమ్ము కనుక్కో అంటున్నాడు. అంటే వాడు ఎస్ 12 కనుక్కో అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ n ఎంత తీసుకుంటాం? 12. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత? బాగా చూడండి, -37. డి వాల్యూ ఎంత? a2 మైనస్ a1 అంటే -33. a2 మైనస్ a1 అంటే -37. ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడే మనం మిస్టేక్లు చేస్తాం. సో -33 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 37 అంటే ఎంత? 4 ప్లస్ 4. అర్థమైందా? సో డి వాల్యూ ఇది. నీకు ఎన్ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు. ఇక నువ్వు ఎస్ అని కనుక్కుంటావు. ఎస్ 12 ఈక్వల్ టు 12/2 ఇంటూ 2a 2 ఇంటూ -37 ప్లస్ n మైనస్ 1 12 మైనస్ 1 అంటే డి. డి అంటే ఎంత? 4. చెయ్యరా? 2 1 జార్ 2 6 జార్ 6 ఇంటూ మైనస్ ఎంత? 37 2 జార్ ఎంత? 74. 12 మైనస్ 1 11 11 ఇంటూ 4 44. 6 ఇంటూ -74 ప్లస్ 44 -30 -180. S12 180 వచ్చిందా మీకు? -180 వచ్చిందా? S12 -180 మీకు వచ్చింటే మీకు కరెక్ట్గా అర్థమైనట్టు. వచ్చిందా? డన్. నేను ఎందుకు ఈ ప్రాబ్లమ్ని మాత్రం అంత స్లోగా చెప్పానంటే వాడు మైనస్లు ఇస్తాడు, అక్కడే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇట్లాంటి చోట్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం. నేను మైనస్ వేసుకున్నానంటావు, కానీ ఇక్కడ మైనస్ వేరు, ఈ ఇచ్చిండే మైనస్ వేసుకోము. అట్లా చూసుకోండి. డన్. ఇది చూడండి, ఇక్కడ 2 టర్మ్స్ 10 టర్మ్స్ అన్నవాడు సమ్ అడుగుతున్నాడు. ఫైండ్ ద సమ్. ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఇది మీరే చేయండి. లాజిక్ చూడండి, 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అవసరమా? ఈ ఫార్ములా మనకు అవసరమా? లాస్ట్ టర్మ్ ఇచ్చాడు ఆల్రెడీ. బాగా చూడండి, ఈ క్వశ్చన్కి చూడండి, ఇక్కడ లాస్ట్ టర్మ్ ఇవ్వలా. 12 టర్మ్స్ కనుక్కో, 13 టర్మ్స్ కనుక్కో అన్నాడు అంతే. కానీ ఇక్కడ అలా కాదు, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనకు చెప్పలా. ఇక్కడ ఎన్ని టర్మ్స్? 12 టర్మ్స్ అని చెప్పాడు. ఇక్కడ వాడు అవేం చెప్పలే. ఇక్కడ వాడు ఏమంటున్నాడు? సిరీస్ ఇచ్చాడు, చివరి టర్మ్ ఇచ్చాడు, అంటే ఎల్ ఇచ్చాడు. అంటే మనకి ఇది అవసరమా? ఈ ఫార్ములా అవసరం లేదు. మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి? ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. చూడండి, ఇలాంటి ప్రాసెస్సే మీకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఫార్ములా రాసుకో, ఫార్ములాలో కావాల్సిన ప్రతిదీ మన దగ్గర ఉందా లేదా. ఇప్పుడు నువ్వు ఎస్ఎన్ కనుక్కోవాలి, ఎన్ని నెంబర్స్ ఉన్నట్టు. ఓకే, దీంట్లోంచి ఏ తీసుకుంటా, ఏ ఈక్వల్ టు 34. డి తీసుకుంటా, 32 మైనస్ 34 ఎంత? -2. కానీ నాకు ఇక్కడ ఎల్ కావాలా. ఓకే, ఎల్ 10 అంతా బాగానే ఉంది. మరి ఎన్ ఎవడిస్తాడు? నా దగ్గర ఎన్ ఉందా? లేదు. అప్పుడు మనకు ఫార్ములా రాసుకోవడం వల్ల, గివెన్ డేటా రాసుకోవడం వల్ల మన దగ్గర ఏం లేదో అర్థమైంది. సో మనం ముందరకు అప్రోచ్ అవ్వాలంటే, సమ్ము కనుక్కోవాలంటే ఎన్ కనుక్కోవాలి ఫస్ట్ అని మనకు తెలిసి వచ్చింది. సో ఎన్ ఎలా కనుక్కుంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములా ఇంకా మనకు అవసరం లేదు, ఇది మనకు వద్దు. మనకు కావాల్సింది ఈ ఫార్ములా, కాబట్టి ఈ ఫార్ములానే రాసుకుందాం. సో ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ 10 అనేది ఉంది, లాస్ట్ టర్మ్ 10. లాస్ట్ టర్మ్ ఎన్నో టర్మ్ తెలుసుకుంటే అదే కదా ఎన్నో. అంటే ఇప్పుడు ఒక క్లాస్లో రోల్ నెంబర్ వైజ్ కూర్చోబెట్టాం. లాస్ట్ రోల్ నెంబర్ ఏందిరా అంటే వాడు 45 అంటాడు. అంటే దాని క్లాస్లో ఎంతమంది ఉన్నట్టు? అలాగా ఇలా సిరీస్లో లాస్ట్లో ఉండే నెంబర్ 10. ఈ 10 ఎన్నో నెంబరో మనం కనుక్కుంటే అన్ని నెంబర్లు ఉన్నట్టేగా సిరీస్లో. అట్లా ఇప్పుడు ఏఎన్ ఈక్వల్ టు
ఏఎన్ ఈక్వల్ టు n-1 ఇంటూ డి ఫార్ములాలో మనం n కనుక్కోవచ్చు. అవునా? ఏఎన్ అంటే ఏంది ఇక్కడ 10. అవునా? ఈక్వల్ టు n-1 ఇంటూ డి అంటే ఎంత -2. n-1 ఈక్వల్ టు ఏఎన్ ఈక్వల్ టు n-1 ఇంటూ డియా? మీరు ఫార్ములాలు కూడా చెప్పట్ల. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏఎన్ అంటే 10, ఏ అంటే 34 ప్లస్ n-1 ఇంటూ డి అంటే -2. n-1 ఇంటూ -2 34 ఈ పక్క వస్తే 10 మైనస్ 34 -2 ఇంటూ n-1 ఈక్వల్ టు -24. n-1 ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ 24 డివైడెడ్ బై 2 అంటే 12. n ఈక్వల్ టు 13. అంటే దీని మీనింగ్ ఏంటి? చివరి నెంబరు 10 అనేది 13వ నెంబర్ అనమాట ఈ సిరీస్లో. అంటే మొత్తానికి ఎన్ని నెంబర్లు ఉన్నట్టు? 13 నెంబర్లు ఉన్నట్టు. సో ఇప్పుడు దీంట్లో n ఈక్వల్ టు 13 కనుక్కునేనాం. సో సమ్ S13 ఈక్వల్ టు 13/2 ఇంటూ ఏ అంటే 34 ప్లస్ ఎల్ అంటే 10. చూసుకోండి. సో S13 ఈక్వల్ టు 13/2 ఇంటూ 34 ప్లస్ 10 44. 2 1 jar, 2 2 jar, 2 2 jar. S13 ఈక్వల్ టు 13 2 jar 26, 13 2 jar 26, 28. అర్థమైందా? ఫస్ట్ ఫార్ములా రాసుకో. ఫార్ములాలో మనకి ఏమేమి కావాలో అన్నీ రాసుకో. నీకు తెలుస్తుంది, ఓ నా దగ్గర ఎన్ లేదు. ఎన్ కనుక్కోవాలంటే నువ్వు ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా దీంట్లో చేసింది ఆ ఎన్ ఎలా కనుక్కోవాలి, ఏ ఎలా కనుక్కోవాలి, డి ఎలా కనుక్కోవాలి, ఈ మూడేగా. ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం 5.1 అంతా నువ్వు చేసింది. 5.2లో కూడా సగం సగం ఏం చేసినావు? ఏ ఎలా కనుక్కోవాలి, డి ఎలా కనుక్కోవాలి, ఎన్ ఎలా కనుక్కోవాలి. ఆ ప్రాసెస్ నేర్చుకున్నావు కాబట్టి ఎన్ కనుక్కున్నావు. ఎన్ కనుక్కున్నాక ఎత్తుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసావు. దట్స్ ద థింగ్. తర్వాత ఇది చూడండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏ ఎంత 7, డి ఎంత A2 మైనస్ A1. A2 అంటే ఇక్కడ ఏంది 10/1/2 -7. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్గా ఎలా మార్చుకోవాలని వేదిక్ మ్యాథ్స్లో నేను మీకు చెప్పాను. వేదిక్ మ్యాథ్స్ చూడకపోతే నేనేం చేయలేను. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా ప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలంటే ఈ డినామినేటర్ ఈ నెంబర్తో మల్టిప్లై చేయి. 2 × 10 20. వచ్చిన నెంబర్ని న్యూమరేటర్తో అడిషన్ చేయి. 20 + 1 21/2 -7. ఇంకా ఎల్సిఎం చేస్తే 2. 21 - 14 అంటే ఎంత 7/2. డి వాల్యూ ఎంత 7/2. ఓకే, నీకు ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు. తర్వాత ఎల్ ఎంత లాస్ట్ టర్మ్ 84. ఇందాక చేసిన ప్రాబ్లమే. ఎల్ వాల్యూ అనేది ఎన్నో నెంబరు, ఈ చివరి నెంబరు ఎన్నో టర్మ్ అనేది మనకు తెలియదుగా. అంటే ఏఎన్ వాడచ్చా? ఏఎన్ ఫార్ములా ఏఎన్ ఈక్వల్ టు 84. ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు 84. ఏ అంటే ఎంత 7 ప్లస్ n-1 ఇంటూ డి అంటే ఎంత 7/2 ఈక్వల్ టు 84. ఎల్సిఎం చేస్తే 7 2 jar 14 ప్లస్ 7n minus 7 divided by 2 equal to 84. 7n ప్లస్ 14 - 7 7. ఈ 2 అనేది పక్క వచ్చిందంటే 84 × 2 ఎంత 168. 7n ఈక్వల్ టు 168లో నుంచి 7 తీస్తే 7n ఈక్వల్ టు 161. n ఈక్వల్ టు 161 డివైడెడ్ బై 7. 7 1 jar, 7 2 jar 14, 2 మిగిలింది. 7 3 jar 21 అంటే n ఈక్వల్ టు 23. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ 84 అనేది ఈ సిరీస్లో 23వ నెంబర్. అంటే మొత్తం 23 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫార్ములా వేసుకో. ఎస్ఎన్ అంటే S23 ఈక్వల్ టు 23/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ 7 ప్లస్ 84. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి 23/2 ఇంటూ 91. ఓకేనా? 84 ప్లస్ 7 ఎంత 91 అన్నమాట. ఓకేనా? 7n - 7 14. 14 - 7
7. 7 + 7 అను ఇప్పుడు 2 జర్ 16 168. ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి. 7n = 161. n = 7 2 జర్ 14 7 3 జర్ 21. n = 23. సో S23 అంటే 23/2 ఇంటూ 91 అనమాట. సో 91 మల్టిప్లికేషన్ చేద్దాం, ఇంకేం తప్పదు. 23 1 జర్ 23. 23 10 జార్ 230. 230లోంచి 23 తీస్తే 207. సో 207కి ఆల్రెడీ 2 యాడ్ చేస్తే 209/2. ఇదేనా ఆన్సర్? మీకు టెక్స్ట్ బుక్లో 2093 లేదు అని మీరు బాధపడుతున్నారు. 2093/2 టెక్స్ట్ బుక్లో ఇది లేదని మీరు బాధపడుతున్నారు. ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది. వాడేమి ఇచ్చాడు ఒకసారి ఆన్సర్ చెప్పు. 1046 1/2. నేనేం చెప్పా, ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే దీంతో మల్టిప్లై చేయాలి, వచ్చిందాన్ని దీనికి అడిషన్ చేయాలి. 1046 × 2 ఎంత? 2092. 2092కి 1 యాడ్ చేస్తే 2093 /2. ఎలా రాసినా మార్కులు వస్తాయి. ఓకేనా? దట్స్ ద థింగ్. నెక్స్ట్, చూడ్డానికే హెవీ కానీ సింపుల్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనసు పెట్టి వినండి. ఇక్కడ చూడండి, ఏ ఇచ్చాడు, డి ఇచ్చాడు, ఏఎన్ ఇచ్చాడు, ఎస్ఎన్ కనుక్కో అంటున్నాడు. ఫస్ట్ ఎస్ఎన్ = n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఎల్ అంటే ఏంటి? లాస్ట్ టర్మేగా. లాస్ట్ టర్మ్ అంటే ఏంటి? ఏఎన్ అని కూడా రాసుకోవచ్చు లాస్ట్ టర్మ్ని. సరే, దీంట్లో ఎస్ఎన్ కనుక్కోవాలంటే నాకు ఏ ఇచ్చాడు, ఓకే. ఏఎన్ ఇచ్చాడు, ఓకే. ఎన్ కావద్దా? కాబట్టి ఎన్ ఫస్ట్ కనుక్కుందాం. వాడు ఎన్ కూడా కనుక్కోమన్నాడు, ఎస్ఎన్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు నీకు ఏఎన్ = 50 అని ఇచ్చాడు. ఏఎన్ అంటే ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ n - 1 ఇంటూ డి = 50. ఏ అంటే ఎంత? 5 ఇచ్చాడు క్వశ్చన్లో. n - 1 ఇంటూ డి అంటే ఎంత? 3 ఇచ్చాడు క్వశ్చన్లో. 50. n - 1 ఇంటూ 3 = 50 - 5 45. n - 1 = 45/3. 3 1 జార్ 3 15 జార్. n = 15 + 1. n = 16. సో n వాల్యూ కనుక్కునేనా. ఇంకేం కనుక్కోమన్నాడు? ఎస్ఎన్ అంటున్నాడు. ఎస్ఎన్ ఫార్ములా n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. సరే, ఏ ప్లస్ ఎల్ అంటే ఏఎన్ ఎందుకు వేసినారంటే ఏఎన్ అంటే చివరి టర్మే కదా. డన్. కాబట్టి ఏ అంటే 5, ఏఎన్ అంటే 50. 2 1 జార్ 2 8 జార్ 8 ఇంటూ 55. 8 5 జార్ 40. 8 5 జార్ 44. దట్స్ ద థింగ్. గివెన్ ఏ 12 ఇచ్చాడు, డి ఇచ్చాడు. ఏ 12 అంటే ఏంటి? ఏ ప్లస్ 11d = 37. దీంట్లో డి ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసి ఏ కనుక్కోవచ్చా? ఇక్కడ డి ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసామా ఏ కనుక్కుంటాం. ఏ ఉంది, డి ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఏ కనుక్కుంటావు దీంట్లోంచి. ఏ ప్లస్ 11 ఇంటూ 3 = 37. ఏ = 37. ఈ 11 3 = 33 అప్పకు పోయిందంటే -33. ఏ = ఎంత? 4. ఏ ఉంది, డి ఉంది. ఇప్పుడు నీకు ఏ కనుక్కునేను. S12 అడిగాడు. S12 అంటే ఏంది? 12/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ డి. సింపుల్, నేను రాయనివంతా. ఎస్ఎన్ ఫార్ములా ఎస్ఎన్ = n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ డి. చూడండి, ఈ ఫార్ములాలో S12 అంటే n ప్లేస్లో 12 పెడతాం అంటే నీకు n వాల్యూ తెలిసిపోయింది. ఏ వాల్యూ కనుక్కున్నావు. డి వాల్యూ వాడే ఇచ్చాడు, కనుక్కోవచ్చా? డూ ఇట్. తర్వాత ఎల్ వాల్యూ ఇచ్చాడు, సమ్ ఇచ్చాడు.
దేర్ ఆర్ టోటల్ 9 టర్మ్స్ అన్నాడు. బా, ఇంత సింపుల్గా మనకు చేతిలో పెట్టేస్తున్నాడు, అంతా తినమంటున్నాడు, ఇంకా అంతే. జో ఏ వాల్యూ కనుక్కో. ఓకే, ఏమేమి ఇచ్చాడు? ఎస్ ఇచ్చాడు 144 అని, ఎల్ ఇచ్చాడు 28 అని, ఎన్ ఇచ్చాడు 9 టర్మ్స్ అని. ఇంక నీకేం కావాలి? ఎస్ఎన్ ఫార్ములా ఎల్ ఉంటే ఏమని చెప్పా? n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అని చెప్పా. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు? ఏ కనుక్కోమన్నాడు. ఎస్ఎన్ ఎంత? 144. ఎన్ ఎంత? 9/2. ఏ ప్లస్ ఎల్ అంటే 28. ఈ 2 అపకకు పోయిందంటే మల్టిప్లై అవుతుంది. 9 ఇంటూ ఏ ప్లస్ 28 ఈక్వల్ టు 144 ఇంటూ 2 288. ఓకేనా? ఈ 9 1 జార్ 9 3 జార్ 27, 1 మిగిలింది. 9 2 జార్ 18. ఏ ప్లస్ 28 ఈక్వల్ టు 32. ఏ ఈక్వల్ టు 28 అపకపోతే -28. 32 నుంచి 28 తీస్తే 4. ప్రాక్టీస్ చేయాలి. మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను ఏవేవైతే లెఫ్ట్ ఓవర్ మీకు వదులుతున్నానో సిమిలర్ మోడల్స్, ఇప్పుడు ఇది కూడా నేను చేస్తాను లేదా డౌట్, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినాక నాకు అర్థమవుతుంది ఇది మనం డిస్కస్ చేసుకున్నామా లేదా అని. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ చూడండి. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ ఇచ్చాడు. ఇఫ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ 9 అన్నాడు. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ అంటే ఎన్ ఎంత. వాట్ ఈస్ దేర్ సమ్ అంటే ఎస్ఎన్ ఎంత. కనుక్కోలేమా? నీకు ఎన్ కావాలంటే నువ్వు ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా ప్రాక్టీస్ చేసినావు. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏఎన్ అంటే ఏంది? ఎల్ అన్నా ఏఎన్ అన్నా ఒకటే. సో 350 ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిలో ఎన్ ఒకటే కనుక్కునే ఇచ్చా, అవునా? దీని నుంచి ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఫార్ములాలో చూసుకో. ఈ ఫార్ములాలో నువ్వు ఎన్ కనుక్కోవచ్చు. ఎందుకు? దీన్నే ఏఎన్ అని అంటాం. చూసుకో, ఏఎన్ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, డి ఇచ్చాడు, ఎన్ వాల్యూ కనుక్కుంటావు. నీకు లాస్ట్ టర్మ్ ఇస్తే ఎస్ఎన్ ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఎన్ నువ్వు కనుక్కున్నావు, ఏ ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు. వే ఆఫ్ అప్రోచ్, వాడు 2 కనుక్కోమన్నాడు. ఈ రెండిట్లో ఫస్ట్ ఏది కనుక్కోవాలని మనకు తెలియాలా. ఈ రెండిట్లో ఫస్ట్ ఏది కనుక్కోవాలి? నువ్వు ఎస్ఎన్ కనుక్కోవాలంటే ఎన్ కావాలా, కాబట్టి ఎన్ఏ కనుక్కుంటే ఫస్ట్, తర్వాత ఎస్ఎన్ ఈజీగా చేయొచ్చు. ఎన్ ఎలా కనుక్కోవాలి? ఈ ఫార్ములా ద్వారా కనుక్కోవాలి. ఇదే కదా ఫస్ట్ ఎక్సైజ్ 5.1 5.2 మొత్తం ఇదే కదా మనం చేసినాము. డన్. నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్. ఇంకోటి క్వశ్చన్ నేను కండిషన్ మీకు చెప్పేసినాక రాసేసినాక మీరు ప్రాక్టీస్ ఎవడన్నా చేస్తాడు. సింప్లిఫికేషన్ తెలిసినోడు 8th క్లాస్ కుర్రోని చేయమన్నా చేస్తాడు. కానీ ఆ క్వశ్చన్ని అర్థం చేసుకొని కండిషన్ రాయడంలోనే కదా నాలెడ్జ్ అనేది ఉండేది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. ఫైండ్ ద ఫస్ట్ 51 టర్మ్స్. ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ 51 టర్మ్స్ కనుక్కో అంటున్నాడు. మరి నీకు ఏమి ఇచ్చాడు? ఇది కనుక్కోవాలంటే నీకు ఏదో ఒక ఇవ్వాలిగా. హూజ్ సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ ఇచ్చాడు. ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేసినట్టే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d. ఏ కనుక్కోవచ్చు, డి కనుక్కోవచ్చా? ఏ కనుక్కున్నావు, డి కనుక్కున్నావు. ఇక్కడ ఎన్ వాల్యూ ఉందా 51 అని, అవునా? ఎన్ ఉంది, ఏ ఉంది, డి ఉంది. ఎస్ఎన్ ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. చూడు, దీంట్లోంచి ఏ కనుక్కుంటాం, దీంట్లోంచి డి కనుక్కుంటాం. ఇక్కడ ఎన్ ఇచ్చాడు ఆల్రెడీ, ఇంకా ఏం కావాలి మనకు? డేటా. అండర్స్టాండ్? సింప్లిఫికేషన్ అంటే ప్రాక్టీస్. ప్లస్లు మైనస్లు మల్టిప్లికేషన్లు అవి రాకపోతే మనం ఏం చేయలేము. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చింది, చూసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది మాత్రం వినండి. మీకు వచ్చినా రాకపోయినా, ఈ చాప్టర్ మొత్తం అర్థమైనా అర్థం అవ్వకపోయినా దీన్ని మాత్రం వినండి. వస్తే
ఎగ్జామ్లో రాయండి, రాయకపోతే బట్టి కొట్టుకొని వెళ్ళిపోండి పబ్లిక్ ఎగ్జామ్లో పక్కా. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ అంటే Sn ఈక్వల్ టు 4n మైనస్ n స్క్వేర్ అన్నాడు. వాడు ఏమేమి అడిగాడు ఇప్పుడు గివెన్ డేటా, వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ బ్రాకెట్లో దట్ ఈస్ S1 అన్నాడు. అంటే S1 అంటే ఏంటి, A1 ఫస్ట్ టర్మ్ అంటే S1. S1 అంటే ఏంటి, n ప్లేస్లో 1 పెట్టడమేగా. Sn అంటే ఇది, S1 అంటే n ప్లేస్లో 1 పెడతా. ఇప్పుడు A ఈక్వల్ టు S1 ఈక్వల్ టు 4 మైనస్ 1 3 ఒకటి కనుక్కునేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 టర్మ్స్ అంటే ఏంది దాని మీనింగ్, S2నే కదా. సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 టర్మ్స్ అంటే ఏంటి, S2. n ప్లేస్లో 2 పెట్టిన 4 2 జార్ 8 మైనస్ 2 స్క్వేర్ 8 మైనస్ 4 S2 ఎంత 4. వాడు ఏవేవి కనుక్కోమంటున్నాడు అన్నీ కనుక్కుంటున్నా. S2 అంటే మామూలుగా ఏంది, ఫస్ట్ 2 టర్మ్స్ అంటే ఏంటి, A1 ప్లస్ A2నే కదా S2 అంటే. అవునా, S2 అంటే ఏంది, ఫస్ట్ 2 టర్మ్స్ సమ్ A1 ప్లస్ A2. A1 ప్లస్ A2 ఈక్వల్ టు 4. ఇక్కడ ఆల్రెడీ A1 ఉందా మన దగ్గర, A1 అన్నా ఏ అన్నా ఫస్ట్ టర్మేగా. సో 3 ప్లస్ A2 ఈక్వల్ టు 4. A2 ఈక్వల్ టు 4 మైనస్ 3 1. అంటే వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ అన్నాడు, కనుక్కున్నామా. వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అన్నాడు, కనుక్కుందామా. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 టర్మ్స్ అన్నాడు, కనుక్కున్నామా. ఓకే, ఇప్పుడు ఏమడుతున్నాడు, సిమిలర్లీ ఫైండ్ థర్డ్ టర్ము, 10th టర్ము, nth టర్ము. థర్డ్ టర్మ్ కావాలి మనకు. థర్డ్ టర్మ్ ఎలా కనుక్కుంటాం చెప్పండి. ఫస్ట్ A1 తెలుసు, ఇక్కడ A1 A2 రెండు తెలుసు, D ఎంత A2 మైనస్ A1 అవునా. అంటే 1 మైనస్ 3 అంతేగా. మరి D వాల్యూ ఎంత మైనస్ 2. నీకు an ఫార్ములా ఏంటి, A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. నీకు n అనేది తెలియదు, ఓకే. an ఈక్వల్ టు A అంటే ఏంది ఇక్కడ 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అంటే ఎంత మైనస్ 2. an ఈక్వల్ టు 3 మైనస్ 2 ఇంటూ n మైనస్ 2 మైనస్ 2n మైనస్ 1 ఇంటూ మైనస్ 2 ప్లస్ 2 మైనస్ 2n. an ఈక్వల్ టు 5 మైనస్ 2n. ఫైండ్ ద థర్డ్ టర్మ్, 10th టర్మ్, nth టర్మ్ అన్నాడు. మనం nth టర్మ్ కనుక్కున్నాం. నీకు nth టర్మ్ ఈ ఎక్స్ప్రెషన్లో ఉంది. ఎలాగైతే సమ్ముకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో S1 కావాలంటే 1 పెట్టుకున్నాం, S2 కావాలంటే 2 పెట్టుకున్నాం, అలానే nth టర్మ్కి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. బట్ ఇప్పుడు ఏమడుగుతున్నాడు, థర్డ్ టర్మ్ అంటున్నాడు. A3 అంటే ఏంటి 5 మైనస్ 2 ఇంటూ 3 అంతేనా. ఇది an ఎక్స్ప్రెషన్ ఫార్ములా. నీకు A3 కావాలంటే n ప్లస్లో 3 పెడితే A3, n ప్లస్లో 10 పెడితే A10. సో 5 మైనస్ 15 మైనస్ 10 అంటే A3 ఎంత వచ్చింది మైనస్ 10. అలానే A10 కావాలి నీకు, A10 ఇక్కడ చూడు 5 మైనస్ 2 ఇంటూ 10 2 10 జా 20 మైనస్ 20 ప్లస్ 5 మైనస్ 15 అంటే A10 వచ్చి మైనస్ 15. వాడు ఏమేమి అడిగాడు మనం అన్నీ రాసామేమో చూడండి. ఫస్ట్ టర్మ్ అడిగాడు, ఏ కనుక్కున్నాం. నీకు A1 అని కూడా పెడతా కన్ఫ్యూజన్ లేకుండా. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ అంటే S2. ఇచ్చిన ఎక్స్ప్రెషన్లోంచి నేను n ఇచ్చాడు 2 పెట్టుకున్నాను అంతే, n ప్లస్లో 2 పెడితే S2 అయిపోయింది, అది కనుక్కునేసిన. నాకు S1 తెలుసు, S2 తెలుసు. S2 అంటే ఏంది A1 ప్లస్ A2 2 టర్మ్స్ అడిషన్ కాబట్టి. దీంట్లో S2 అనేది వాల్యూ తెలుసు, A1 వాల్యూ తెలుసు, A2 కనుక్కున్నా సెకండ్ టర్మ్. తర్వాత థర్డ్ టర్మ్ 10th టర్మ్ కావాలంటే నాకు ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ కావాలనిపించింది. an ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఫార్ములా. n వాల్యూ మనకు తెలియదు కాబట్టి n అలానే పెట్టుకున్నాం, మిగిలినంత అలానే సబ్స్టిట్యూట్ చేసిన, మిగిలినవన్నీ మనం కనుక్కున్నాం కాబట్టి. A3 కావాలంటే 3 పెట్టినా, A10 కావాలంటే 10 పెట్టినా. చాలా పెద్ద ప్రాబ్లము, చాలా కాదులే కానీ సింపులే, కాకపోతే బాగుంటుంది, మజాగా ఉంటుంది. 8 మార్క్స్ క్వశ్చన్. 6 మార్క్సే కదా వెయిటేజ్ అన్నారు కదా,
ఇంటర్నల్ చాయిస్ లెక్కన ఇవ్వచ్చు, లేదా 6 మార్క్స్కి వచ్చాయి. 6 మార్క్స్ అని అనింది అయితే 4 మార్క్స్కి కూడా రావచ్చు. 4 మార్క్స్కి ఇది, 2 మార్క్స్కి ఒక సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ ఫార్ములా రాసి ఎక్స్ప్లెయిన్ చేయండి టర్మ్స్ని అంటాడు. ఇదే జనరల్గా జరిగేది. ఓకేనా, దట్స్ ద థింగ్. తర్వాత ప్రాబ్లం తీసుకుంటే వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఇవంతా రియల్ లైఫ్లో ఉపయోగపడేది. చూడండి, ఒక స్కూల్లో ఏదో కాంపిటీషన్ జరిగింది. 7 క్యాష్ ప్రైజ్లు ఉన్నాయి. అంటే విన్నర్స్ 7 మంది విన్నర్స్కి ప్రైజ్లు ఇవ్వాలి, డబ్బులు. కానీ అందరికీ డబ్బులు ఇస్తే ఆ డబ్బంతా యాడ్ చేస్తే 700 రూపాయలు. అంటే ఏంటి, 7 మెంబర్స్ ఉన్నారు విన్నర్స్. ఆ 7 మెంబర్స్కి ఇచ్చిన డబ్బు యాడ్ చేయడం అంటే S7. అవునా? అది ఎంతంట? 700 రూపీస్ అంట. ఇఫ్ ఈచ్ ప్రైజ్ ఈస్ 20, అంటే ఫస్ట్ ప్రైజ్ ఎంత? ఫస్ట్ ప్రైజ్ ఎంతో మనకు తెలియదు, ఏ అనుకో. ఇఫ్ ఈచ్ ప్రైజ్ ఇస్ 20 లెస్ దెన్ ద ప్రిసీడింగ్ ప్రైజ్, అంటే ఫస్ట్ ప్రైజ్ ఏ అంటే సెకండ్ ప్రైజ్ ఎంత? 20 లెస్, అంటే ఏ మైనస్ 20. థర్డ్ ప్రైజ్ ఎంత? దీంట్లోకి 20 లెస్, ఏ మైనస్ 20లోంచి 20 తీస్తే ఏ మైనస్ 40. దీంట్లోంచి ఇంకో 20 తీస్తే ఏ మైనస్ 60. అంటే ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, ఫోర్త్ ప్రైజ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? 20 రూపీస్ తక్కువ అంతే కదా. ఫస్ట్ విన్నర్కి ఫస్ట్ వాడికి సెకండ్ వాడికి ఇంకా తేడా ఉండాలిగా. సో ఫస్ట్ వచ్చినోడికి సమ్ ఒక 100 రూపాయలు ఇస్తే సెకండ్ వచ్చినోడికి ఎంత ఇస్తున్నాడు? 80. థర్డ్ వచ్చినోడికి 60. అలాగా మనకు. కానీ ఫస్ట్ వచ్చినోడికి ఎంతో తెలియదు కాబట్టి ఏ అనుకుంటే ఏ మైనస్ 20, ఏ మైనస్ 40, ఏ మైనస్ 60 అలా అనమాట. మొత్తం 7. వాడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ప్రైజ్, ఈచ్ మెంబర్స్ యొక్క ప్రైజ్ కనుక్కుంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత? 20యా మైనస్ 20యా? మైనస్ 20, ఎందుకంటే తగ్గుతా పోతుంది కాబట్టి. ఇప్పుడు S7 ఫార్ములా ఏంటి? 7/2 ఇంటూ 2a ప్లస్ n-1 అంటే 7-1 అంతేనా? డి అంటే మైనస్ 20 ఈక్వల్ టు 700 రూపీస్. దీంట్లోంచి మనం ఏ కనుక్కుంటాం. 7/2 ఇంటూ 2a ప్లస్ ఇంటూ మైనస్ 6 ఇంటూ 2 120. చూడండి, 7-1 6 ఇంటూ 20 120 ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు 700. ఈ 2 అనేది ఇక్కడ డినామినేటర్లో ఉంది, అక్కడికి వెళ్ళిందంటే న్యూమరేటర్లోకి వెళ్తుంది. 7 ఇంటూ 2a మైనస్ 120 ఈక్వల్ టు 1400. 2a మైనస్ 120 ఈక్వల్ టు 1400/7. 1400/7. 2a మైనస్ 120 ఈక్వల్ టు 700. ఓకే, ఎంత? 200. 2a ఈక్వల్ టు 200 ప్లస్ 120. a ఈక్వల్ టు 320/2. a ఈక్వల్ టు 160 రూపీస్. అంటే ఫస్ట్ విన్నర్కి ఎంత ఇచ్చారు? 160 రూపీస్ ఇచ్చారు. ఫస్ట్ విన్నర్కి ఎంత ఇచ్చారు? 160 రూపీస్ ఇచ్చారు. సెకండ్ విన్నర్కి ఎంత? 20 రూపీస్ తగ్గుతుంది. ఎంత? 140. థర్డ్ విన్నర్కి ఎంత? 120. ఫోర్త్ విన్నర్కి ఎంత? ఫిఫ్త్ 80, సిక్స్త్ 60, సెవెంత్ 40. మీకు డౌట్ ఉంటే ఇవన్నిటిని యాడ్ చేసుకోండి. చూడండి, 0 0 0 0 0. ఓకే, 6 + 4 10, 10 + 2 12, 12 + 8 20, 20 + 6 26, 26 + 4 30. ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 3 పెట్టుకున్నాం. 3 4 5 6 7 700 వచ్చేసిందా? అంటే మొదటి విన్నర్కి 160 రూపాయలు, తర్వాత 140 ఒకటి కనుక్కుంటే చాలు, ఇంకా తగ్గుతా పోతుందని మనకు తెలుసు. కానీ అది ఎలా ప్రాసెస్ అంటే ఫస్ట్ ఫార్ములా ఇచ్చాడు, S7 = 700 అండి. S7 ఫార్ములా ఏంది? 7/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n అంటే 7, a అంటే మనకు తెలియదు a, d అంటే 20 తగ్గుతుంది కాబట్టి -20 అనుకుంటాం. సింప్లిఫికేషన్. ఇది పక్కకి ఎలా పోయింది అంటే డినామినేటర్ పక్క వచ్చిందంటే న్యూమరేటర్లోకి వెళ్తుంది, మల్టిప్లై అవుతుంది, డివైడ్ అవుతుంది. కాబట్టి కొంత బేసిక్స్. దట్స్ ద థింగ్, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్. బాగుంటుంది, క్రేజీగా ఉంటుంది. 200 లాగ్స్ అంటే ఇలాంటి మొక్కలు 200 మొక్కలు ఉన్నాయి మొత్తం.
కింద రోలో 20 పెట్టారంట, ఇక్కడ 20 ఉన్నాయి, పైన రోలో 19 ఉన్నాయి, దానిపైన రోలో 18 ఉన్నాయి. అలా పెంచుకుంటూ పోతున్నారు. కానీ మొత్తం 200 లాగ్స్ పెట్టేసినారు. అట్లా కింద 20, దాని మీద 19, దాని మీద 18, అట్లా ఉన్న లాగ్స్ అన్ని పెట్టేసినారు. మొత్తం ఎన్ని రోలు వచ్చినాయి, ఎన్ని లైన్లు, ఇక్కడ 1 2 3 అట్లా ఎన్ని రోలు పెట్టుకుంటా పోతే 200 లాగ్స్ ఫినిష్ అయింది అంటున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టేగా. 20 ఫస్ట్, తర్వాత 19 పెట్టాడు, తర్వాత 18 పెట్టాడు, అలా ఎన్ని పెట్టాడో తెలియదు. ఓకే, కానీ చివరికి ఎన్ని టర్మ్స్ వాడు ఇప్పుడు ఏమంటున్నాడు, హౌ మెనీ రోస్, ఎన్ని రోస్ పెడితే 200 లాగ్స్ని పెట్టాడు అనేసి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి, 20. కామన్ డిఫరెన్స్ ఎంత, -1. 20కి 19 తగ్గింది, 19 - 20 -1. అది. సో నీకు ఇంకేం కావాలి, ఏఎన్ ఇచ్చాడు, ఏఎన్ కాదు ఎస్ఎన్, ఇది మనకు లాజిక్ కావాల్సింది. ఎందుకంటే ఎస్ఎన్ అన్నిటినీ కలిపితే కింద పైన అన్ని రోల్లో ఉండే మొక్కలన్నీ కలిపితే ఎన్ని మొక్కలు ఉన్నాయి, లాగ్స్ 200 లాగ్స్ ఉన్నాయి, కాబట్టి ఎస్ఎన్ 200 ఇచ్చాడు. సో ఇప్పుడు ఫార్ములా వేసుకుందాం. ఎస్ఎన్ ఫార్ములా అయింది n/2 × 2a + n - 1 × d = 200. చూడండి, ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు, ఎన్ కనుక్కోలేమా ఇంకా. n/2 × 2 × 20 అంటే 40 ప్లస్ n - 1 × d అంటే -1 = 200. n × 40 -n + 1, చూడు, -1 × -1 + 1 -n × -1 -n = ఈ 2 అనేది అవ్వకపోతే మల్టిప్లై అవుతుంది 400. సో ఇక్కడ చూడండి, n × 41, చూడండి 41 - n = 400. ఇది మజా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, గుర్తుందో లేదో చాప్టర్. ఎంతో మల్టిప్లై చేస్తే 41n మైనస్ ఇక్కడ n ఉండేదంతే, n × n -n² = 400. అన్నిటినీ ఒక పక్కకు పంపించు, ఇవంతా ఆ పక్కకు పంపి. ఎందుకు, మైనస్ ఉంది ప్లస్ అవ్వడానికి, +n². ఈ పక్క వస్తే ఇది, ఈ పక్క వస్తే -41n + 400 = 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డైరెక్ట్ అటాక్. మీకు ఫ్యాక్టరైజేషన్ ఇవన్నీ కష్టం అనిపిస్తే డైరెక్ట్ అటాక్. n ఫార్ములా ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో -b + or - √b² - 4ac/2a ఉందా, + or - √b² - 4ac/2a. ఈ ఫార్ములా తెలుసా, సబ్స్టిట్యూట్ చేస్తాం. -b -(-41) + or -√b² అంటే 41². పక్కమని 41² ఎవరైనా చెప్పగలుగుతారా? వేదిక్ మ్యాథ్స్లో నేను చెప్పించాను. వేదిక్ మ్యాథ్స్లో 41² ఎలా చెప్పాలి. 41 అనేది 50కి ఎంత తక్కువ ఉంది, 9 తక్కువ ఉంది, కాబట్టి 25 నుంచి 9 తీసేస్తావు, 16. ఎంత తక్కువ ఉంది, 9 తక్కువ ఉంది, 9 9 81, 1681 అయిపోయింది ఆన్సర్. ఇంత స్మార్ట్నెస్ మనకు వేదిక్ మ్యాథ్స్ ద్వారా వస్తుంది. మీకోసం నేను చేసిన పొద్దున్న 4 గంటలకు నిద్రలేసి ఇలాంటి వాటిల్లో ఉపయోగించుకోకపోతే దాన్ని వీడియో చూసి వేస్ట్, నేను చేసి వేస్ట్. కాన్సెప్ట్ నేర్చుకోవడం కాదు, అప్లై చేయడం మనకు రావాలా. సో b² అంటే ఇప్పుడు ఏమైంది, -(-) ప్లస్ అయిపోయింది, 1681 -4ac, 4 a అంటే 1, c అంటే 400, 4 4 = 1600 /2a అంటే 2. n = -(-) +41 + or - 1681లోంచి 1600 తీస్తే 81, √81 అంటే ఎంత, 9 9 9 = 81 కాబట్టి /2. దీంట్లోంచి n = 41 + 9 50, 50/2 25, or 41 - 9, 41లోంచి 9 తీస్తే ఎంత, 30. అంతేనా, 31, సారీ 30. 41లోంచి 41 - 9 హౌ మచ్, 30, 32. ఎస్, ఓకే, 32. 32/2 16. ఇదేంటిది, అయితే 25 రోలు ఉండాలా లేదా 16 రోలు ఉండాలా? మరి ఈ రెండిట్లో రైట్ ఆన్సర్ ఏందబ్బా, మనకు 2 వచ్చినాయి. n = 25 అనుకో, అప్పుడు నీకు an =
ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఏంది చెక్ చేద్దాం, ఇది చెకింగ్ అనమాట. ఏ అంటే ఏంది 20 ఇంటూ 25 మైనస్ 1 అంటే 24 ఇంటూ డి అంటే -1. 20 మైనస్ 24 -4. ఇదేంది ఏఎన్ అంటే ఎప్పుడైనా నీకు ఇక్కడ కింద 20 పెడతాం, పైన 19 పెట్టాం, పైన 18 పెట్టాం, -4 పెట్టగలుగుతామా? దుంగలు అంటే బ్లాక్స్ పెట్టలేం. సో ఇది రాంగ్. ఏ ఈక్వల్ టు ఏ అంటనా, ఎన్ ఈక్వల్ టు 16 పెట్టుకో. ఎన్ ఈక్వల్ టు 16 రైట్. ఎందుకు? ఏఎన్ చెక్ చేసుకో. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిలో ఏఎన్ ఈక్వల్ టు ఏ అంటే 20 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే 15 ఇంటూ -1. చూసుకో 20 మైనస్ 15 అంటే 5. 16 మైనస్ 1 అంటే 15. 15 ఇంటూ -1 -15 5 వచ్చింది అంటే ఓకే. కింద 20 పెట్టాం, పైన 19 పెట్టాం, 20 ఇట్లా పెట్టుకుంటా పోతే మనకు లాస్ట్కి పైన రోలో ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. అంటే మొత్తానికి ఎన్ని రోస్ ఉన్నట్టు? కింద 1 2 ఇట్లా 20 19 18 అట్లా పెట్టుకుంటా పోతే ఎన్ రోస్. ఎన్ని రోస్? 16 రోస్ అనమాట. ఆన్సర్ టోటల్ 16 రోస్. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీకే హెవీ అనిపిస్తే బాగా అర్థం చేసుకోండి. తెలంగాణ వాళ్ళకి ఇన్ని క్వశ్చన్లు ఉండి ఇదే చాప్టర్లో వాళ్ళకి జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా ఉంది. సో హెవీ అనుకోకూడదు. ఒకటి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మన బ్రెయిన్ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నంతసేపు కొండనైనా పిండి చేయగలుగుతాం అని మనల్ని మనం బిలీవ్ చేసుకోవాలి. ఓకే, 1 hour 45 minutes అద్భుతంగా మీరు అందరూ విన్నారని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఎంతమంది విన్నారో నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ నోట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు కమెంట్ సెక్షన్లో పిన్ చేశాము. నెక్స్ట్ కొన్ని డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఓకేనా? బాయ్.